సమస్యలు ఉండగా ఇప్పుడు మీకు ఆ ఒక్క సమస్య మీ జాతికి సంబంధించిన సమస్య ఒక్కటే పడుతుందా? రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు అప్పుడు తెలియవాడిని ఈ బాధలో ఈ కష్టాలు ఉంటాయన్నప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలండి? హామీ ఇచ్చింది అడగడం తప్ప. మరి మీ విమానాలకి మా ఆర్థిక పరిస్థితి బాగుందా? రాజమండ్రి రావడానికి స్పెషల్ ఫ్లైట్ బాగుందా? మా జాతికి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదా? చెవులో పూట్టినట్టు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ హయాం నడుస్తున్న టైంలో మీకు కాపుల ఉద్యమం గుర్తు రాలేదా అని చెప్పి అవతల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది నెమరు వేసుకున్నప్పుడు మీకు బాగా అంటే ఆగ్రహం వస్తుందా, బాధ వస్తుందా? ఇంకా బతుకున్నానా నేను అని బాధపడుతుంటానమ్మా. నేను ఎవరికి చెప్పుకునేది కాదమ్మా. మా మిస్సెస్ నమ్మా చికెన్ రావే అండి అన్నారండి. నా కోడల్ని రావే ఏంటి నీ పొగరు మా కోడలేనమ్మా, 4 బాధ అంటారు అని చెప్తే వాళ్ళు కొట్టుకుంటూ ఎక్కించారమ్మా. ఒక డిఎస్పీ సిగ్గుపడిపోయింది, కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందువల్ల అంత క్రూరంగా అంత వాళ్ళకు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? యువరాజా వారికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో తిరిగి ఉండకూడదు, ఇది ఆలోచన అమ్మా. పెద్ద ఆఫీసర్కి ఫోన్ చేసి కొట్టారా లేదా నన్నండి. అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదమ్మా నాకు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఉద్యమం అంతా కూడా మీ వెనకుండి ఎవరో చేయిస్తున్నారు, మిమ్మల్ని ఉసిగొలిపి కావాలని ముందుకు నడిపిస్తున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపించారు సార్. జగన్ గారి వయసు ఎంత అన్నమ్మా? 40-45 ఉంటుందమ్మా. నా రాజకీయ వయసు ఎంత అన్నమ్మా? 40 సంవత్సరాలమ్మా. నాకు ఆయన బ్యాక్గ్రౌండ్ పని ఉందమ్మా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు కులం ఆపాదించకండి, నాకు కులం ఏంటి, నా భార్య క్రిస్టియన్, నాకు కూతురు క్రిస్టియన్, నాకు కులంతో సంబంధం లేదని ఒక వ్యాఖ్య చేశారు మొన్న. ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు? నమస్తే, ఐపీఎల్కి స్వాగతం. ఇండియన్ పొలిటికల్ లీగ్లో ఇవాళ ఒక విశిష్ట అతిథిని మరోసారి పరిచయం చేయబోతున్నాం. వీరందరికీ నిజానికి సుపరిచితులు. అనేక రాజకీయ పార్టీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అయింది. కీలక బాధ్యతలు, మంత్రి పదవులు కూడా ఆయన నిర్వర్తించారు. అయితే ఎన్నో సందర్భాల్లో తెరపై ఉన్నా కూడా ఇటీవల కాపుల పెద్ద దిక్కుగా కాపుల ఉద్యమాన్ని భుజానికి వేసుకుని ఆమరణ దీక్ష చేసి వార్తల్లోకి మరోసారి వచ్చారు. తన ముద్ర వేసుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు, ఇవాల్టి మన ఐపీఎల్ గెస్ట్. మొట్టమొదట చాలా సంతోషం మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు పద్మనాభం గారు. చాలా సంచలనాత్మకంగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి మీరు తెరపైకి వచ్చాక ఇటీవల కాలంలో. ఈ ఉద్యమాన్ని ఒక్కసారిగా అకస్మాత్తుగా భుజానికి వేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఒక్కసారిగా ఆలోచన రావటం కాదండి. నేను మొట్టమొదటిసారి 88 జూలై 10వ తారీఖు విజయవాడలో కాపు నాడు పెద్ద సభ పెట్టడం జరిగిందండి. ఆ రోజు చీఫ్ గెస్ట్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా కాపుల్ని బీసీలో కలపాలన్న స్వాగంతో ఆ సభ పెట్టడం జరిగిందండి. దరిమిళ 92, 93, 94లో ఈ కాపులను బీసీలో కలపాలనే ఉద్యమం అంచెల వారీగా ఉధృతమైన సందర్భంలో రావులపాలెంలో విజయభాస్కర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి అండి. సభ జరుగుతుండగా నల్ల జెండాలో ప్రదర్శన చేశారన్న ఉద్దేశంతో వారిని లాఠీచార్జ్ చేయడం జరిగిందండి, చెతకొట్టడం జరిగింది. అప్పుడు నేను వారికి సంఘీభావంగా వారిని పరామర్శ చేయడానికి వెళ్ళటం జరిగిందండి. ఈ నా కులసులు ఎవరైతే ఉన్నారో దెబ్బలు తగిలిన వారిని చూడడానికి వెళ్ళటం జరిగిందండి. ఆ తర్వాత ఈ కాపుల్ని బీసీలో కలుపుతారా కలపరా, పలానా తేదీ లోపల కలపకపోతే నేను ఎమ్మెల్యే రాజీనామా చేస్తానని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు ఆ ఉద్యమంలోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఆ ఉద్యమం నల్లా సూర్యచంద్రరావు గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందండి. నల్లా సూర్యచంద్రరావు గారు, ఆకుల రామకృష్ణ గారు, సలా స్వామినాయుడు గారు అండి, ఆర్వి సుబ్బారావు గారు, పాటేశ్వర సూర్యచంద్రరావు గారు ఈ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఉద్యమానికి నేను మద్దతు ఇచ్చి
ఎక్కడైతే రక్తం చెందిందో అక్కడ మళ్ళీ సమావేశం పెట్టాలి అని మళ్ళీ మా కాపులందరూ నిర్ణయించుకోవడం, మళ్ళీ దానికి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగిందండి. ఆ రోజు ఆ డయాస్ మీద చెప్పడం జరిగింది విజయభాస్కర్ గారికి, కాపుల్ని బీసీలో కలపాలి, లేని పక్షంలో నేను పలానా తేదీన పలానా టైంకి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగిందండి. రాజీనామా చేయటం జరిగిందండి. 12 గంటల 1 నిమిషానికి చేస్తాను. కరెక్ట్గా 12 గంటల 1 నిమిషానికి చేశానండి. ఎమ్మెల్యే పదవికి 5 నిమిషాల్లో ఆమోదం పొంది బయటకు వచ్చేసానండి. ఆ తర్వాత నుంచి రాస్తా రోకోలు, రైలు రోకోలు, సైకిల్ ర్యాలీలు, తర్వాత ఆహ్వాన తీసుకొచ్చిండే తప్ప విజయభాస్కర్ రెడ్డి గారు స్పందించలేదండి. స్పందించిన తర్వాత 30 నెంబర్ జీవో ఇవ్వటం, ఆర్థిక వెసులుబాట్లు చదువుకునే పిల్లలకి, రైతులకి ఏదో కొన్ని పథకాలతో 2 జీవోలు ఇచ్చారండి. 30 నెంబర్ జీవో ఇచ్చండి, కాపులను, బలిజ, తెలగ, ఒంటరి కులాలను, ఇంకొక 9 కులాలను కలిపి బీసీలో చేరుస్తూ 30 నెంబర్ జీవో ఇవ్వడం జరిగిందండి. వారు ఆ జీవో మీద అప్పీల్కి చంద్రబాబు నాయుడు గారే హైకోర్టులో వెళ్ళమని వారి శిష్య బృందానికి చెప్పడం, దాని మీద స్టే రావడం జరిగిందండి. దాని మీద 95లో, ఇది స్టే వచ్చింది 94లో సార్. సో 95లో మళ్ళా ఫుల్ బెంచ్ విచారణ చేసి ఇది చట్టబద్ధంగా ఇచ్చిన జీవో, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన జీవో చెల్లుబాటు అవుతుందని చెప్పేసి తీర్పు ఇవ్వటం, వెంటనే దీన్ని అమలు చేయడం కోసం చేయవలసిన కార్యక్రమాలు చేయమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అయితే ఇచ్చిన జీవో ఇచ్చిన టైంకి కాంగ్రెస్ పార్టీ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారండి. జీవోకి తీర్పు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పరిపాలన ఉన్నారండి. అప్పటి నుంచి 10 సంవత్సరాలు సుమారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు పరిపాలన సాగింది. కానండి హైకోర్టు తీర్పుని అమలు చేయాలనే ఆలోచన ఎక్కడా కనపడలేదండి వారికి. ఆ సమయంలో కొంత వెనక్కి వెళ్ళిపోయింది ఉద్యమం అని చెప్పచ్చా? అంటే ఎప్పుడైతే జీవో ఇచ్చిన పార్టీ, జీవో ఇచ్చిన నాయకుడు, జీవో కోసం ప్రయత్నం చేసిన నేను, నాకు తోడుగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన పిల్లి బోస్ గారండి, వీళ్ళందరూ కూడా ఓటమి చెందామండి. ఎప్పుడైతే ఓటమి చెందామో మనస్తాపం చెంది ఈ ఉద్యమంకి పెద్దగా ఈ మన జాతి స్పందించలేదు, దురదృష్టం ఇది. ఇచ్చిన మహానుభావుని ఓడించేశారు, ఇచ్చిన పార్టీని ఓడించేశారు, జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు అని బాధపడి కొంతకాలం మౌనంగా ఉన్నమాట వాస్తవం అండి. కానీ కాపులకు ఎంతో చేశాను చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారండి 10 సంవత్సరాలు కొనసాగారండి. తీర్పు వచ్చిన తర్వాత ఏమి చేయలేదు, ఒక్కరోజు కూడా ఈ తీర్పుని అమలు చేయాలనే ఆలోచన రాకపోవడం చాలా దురదృష్టం సార్. తర్వాత వచ్చిండమ్మా, అప్పటి నుంచి వదిలేసామండి. 2014 వచ్చేటప్పటికి 2 రాష్ట్రాలు విడిపోయాడమ్మా. విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాపు జనాభా ఎక్కువ, వీరిని వలేసి పట్టుకుంటే తప్ప మనకి అధికారం రాదు, అధికారం రావాలంటే కాపు జాతి ఓటు కావాలి అని ఆలోచన చేసి ఈ కాపు జాతికి బీసీ అనే స్టేటస్ ఇస్తామని చెప్పేసి వలవేసి, అలాగే ఆర్థికంగా బలంగా ఉండడం కోసం వేయకొట్టేస్తామని చెప్పేసి వలవేసి క్యాచ్ చేసి ఓట్లు వేయించుకోవడం జరిగిందండి. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కడం జరిగిందండి. గద్దెనెక్కిన 6 నెలల్లో నేను బీసీ పూర్తి చేస్తానని చెప్పిన మాట వారు మర్చిపోయి వారి పరిపాలన కొనసాగిస్తుంటే 6 మాసాలు, సంవత్సరం 6 మాసాలు అయినా కూడా వారి నుంచి అతిగతి లేకపోతే నేను దానికి తెరపై తీసుకురావడం జరిగింది సార్. ఒకేసారి తీసుకొచ్చింది కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జాతి బాధపడుతున్న బాధ చూసి చెలించి, ఏమిటి ఈ దరిద్రం, ఈ దుర్భర జీవితం, ఈ జీవితం ఇంతేనా ఈ మా జాతికి. ఇంకోటినమ్మా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ బలిజ, తెలగ, కాపు, ఒంటరి కులాలన్నీ కూడా బీసీ స్టేటస్ అనుభవించేయండి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు 1915లో తీసేయాలని చెప్పి ఆలోచన చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి కోరమారెడ్డి నాయుడు గారు ఇద్దరు వెళ్ళి ఈ జాతులు ఈ జాతి మాకన్నా దరిద్రం అనిపిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని, మీరు తీసేయడానికి వీలని చెప్పేసి బల్లగుద్ది ఆ రోజు తీసివేద్దాం అనుకున్న రిజర్వేషన్ కాపాడిన మహానుభావుడు అంబేద్కర్ గారండి. తర్వాత పెద్దలు వచ్చారండి, 56లో తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ దామోదర సంజయ్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారండి. మళ్ళీ ఆయన దళిత మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ కాపులేంటి, ఓసీ ఏంటి, గోచి లేని వాళ్ళు ఓసియా వీళ్ళు అని చెప్పి ఆ మహానుభావుడు 61లో అనుకుంటాను సుమారుగానండి మళ్ళా పునరుద్ధరిస్తూ
జీవో ఇచ్చారండి. కానీ అగ్రస్థానంలో దూసుకు వెళ్ళిపోతున్న కాపులు కూడా చాలా మంది ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారు, రాజకీయ పవర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పరపతి చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి పరిస్థితుల్లో మార్పు రాలేదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే పెద్దలు ఉంటారమ్మా, 100కి 5, 6 ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారన్నమ్మా, ఒక కులంలో కాదండి అయ్యా. అంత మాత్రాన ఆ జాతి అంతా ధనవంతులు అనుకోవడం, కోటేశ్వరులు అనుకోవడం పొరపాటునమ్మా. లోయలోకి వెళ్ళి చూడాలన్నమ్మా. వాళ్ళు ఆ రోజు రిజర్వేషన్ కోసం రోడ్డు ఎక్కారా లేదా, కొంతమంది ఎక్కారా, ఎక్కువ మంది ఎక్కారా కాదండమ్మా. కానీ ఈరోజు ఇంటి పక్కన అబ్బాయి చదువుకొని ఆర్థిక సాయం పొంది ప్రభుత్వం దగ్గర చదువుకొని తర్వాత ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి పక్కన మేడ కట్టుకుంటే, అరే మన పిల్లలకి రిజర్వేషన్ లేకపోవడం వల్లే కదా, పిల్లలు చదువుకోవడానికి సహకారం లేకపోవడం వల్లే కదా మన బతుకు ఇలా ఉంది అనే బాధ లోపల కుచించిపోతున్నారు ఈ మధ్యకాలంలో బాగానండి. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాలు వచ్చాయి కదన్నమ్మా, జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. దాని మీద ఒక విధంగా బాధ అండి. ఈ పిల్లల్లోకి చదువు చెప్పిస్తున్నాం అప్పో చేసి, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఈ ముసలి కాలంలో మనల్ని పోషించలేడే కుర్రాడు ఏంటి గతి అని పెద్దలు ఆలోచించడం, ఈ పొరోడు రోడ్డు మీద బేవర్సా తిరగటం, ఇటువంటి విషయాల మీద బాధ కలిగి. అంటే కేవలం సామాజిక ఆర్థిక పరిస్థితులే కాదు, ఆత్మగౌరవం కూడా ఇందులో కొంత కలిసి ఉందంటారా? అంటే ప్రాతినిధ్యం, సమమైన ప్రాతినిధ్యం అన్ని చోట్ల. ప్రాతినిధ్యం సెకండరీ అన్నమ్మా, ముందు ఆర్థికంగా సామాజిక పరిస్థితులు బాగుపడాలన్నమ్మా. సార్, 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ హయాం నడుస్తున్న టైంలో మీకు కాపుల ఉద్యమం గుర్తు రాలేదా అని చెప్పి అవతల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు వినే ఉంటారు. 2000 నేను చెప్పాను, తమకి ముందే చెప్పాను. ఎప్పుడైతే జీవో తెచ్చిన తర్వాత ఓటమి చెందేమో అప్పటి నుంచి మేము నీరసపడిపోయామమ్మా. నీరసపడిపోయారు కొంత. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మీరు ఎప్పుడు ఏనాడు ప్రశ్నించలేదు, ఓడిపోవటం వల్ల నీరసించిపోయామమ్మా. అలాగే ఏంటమ్మా, ఆ ప్రశ్నకి జవాబు కూడా ఉందన్నమ్మా. ఆ రోజు కాంగ్రెస్ దగా చేసింది కాబట్టి ఈయన చేస్తాడని నమ్మి కూడా ఇటు మలటం జరిగిందమ్మా. అదే దారిలో ఈయన ప్రయాణం చేస్తే ఇంక ఎవరు అడుకోవాలి, ఎన్ని ప్రామిసులు గాలికి వదిలేయటమా అనే ఫీలింగ్ కూడా మా జాతర ఉందన్నమ్మా. నేనే కాదండి, ఇంకో మనిషి అడిగినా అది నిరసించిపోవటం పక్కన పెట్టండమ్మా. ఈ కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, అది ఇంకో పార్టీ దగా చేసింది, మీరు చేస్తా అన్నారు. వాళ్ళు వీరికిలాగా బలంగా బల్లగొద్ది బహిరంగ సభలు చెప్పలేదన్నమ్మా. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుండొచ్చండి. వీరు మేనిఫెస్టోలో పెట్టి అనేక బహిరంగ సభల్లో చెప్పడమే చెప్పి బల్లగుద్ది మీ ఆర్థిక పరిస్థితి బాగుపరుస్తాను, ఆర్థికంగా బాగుండాలా మీరు అని, మీ స్టేటస్ మీకు ఇస్తాను, పోయింది పునరుద్ధరిస్తాను అనేక మాటలు చెప్పి నమ్మించడమైనా. కానీ కాంగ్రెస్లో ఏనాడు వాళ్ళు ఫలానా చేస్తామని దాని మీద ఓట్లు వాళ్ళు వేయించుకోలేదమ్మా. వాళ్ళు నాకు తెలిసిన మటుకు చేయించుకోలేదమ్మా. అది కూడా అబ్జర్వేషన్ కూడా నేను చేయలేదమ్మా. ఇంచేతంటే ఆ ఉద్యమం తాలూకు ఆ ఓటమి తాలూకు ప్రభావం అలా ఉండిపోయింది, మనసులో ఉండిపోయిందన్నమ్మా. ఇది ఇప్పుడు కూడా నేను అడగనమ్మా. ఇప్పుడు కూడా నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నానమ్మా, రాజకీయాల నుంచి తప్పుకున్నానమ్మా. ఏమంటే అండి, పూర్వం రూపాయి ఖర్చు లేకుండా, ఒక సారా ప్యాకెట్ లేకుండా, ఒక జెండా అడగకుండా ఓటేసిన ప్రజానికి ఉన్నారమ్మా పూర్వం అయితే. స్వచ్ఛందంగా నువ్వు రూపాయి పుచ్చుకోకుండా సర్వీస్ చేయి, మాకు మేము రూపాయి పుచ్చుకోకుండా మీకు ఓటేస్తాం అనే భావం గల మనుషులు ఉండేవారమ్మా. ఈరోజు వచ్చేటప్పటికండి మీరు డబ్బుతోని మందుతో వస్తేనే రాజకీయాలు చేయండి, లేని పక్షంలో వద్దు అని తీర్పిచ్చారన్నమా. నేను స్వాగతించానండి, హ్యాపీ ఫీల్ అయ్యానండి. కానీ మా జాతి ఏమండి, మనకు 30 నెంబర్ జీవో ఇచ్చారు, మా గతి ఇంతేనా, మా పట్టించుకోరా, పట్టించుకుని నాదు కనపట్టలేదు, ఒకసారి ప్రయత్నం చేద్దాం రండి అంటే అప్పుడు రోడ్డు ఎక్కవలసి వచ్చిందన్నమా. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అన్నమాట, మేమేమిచ్చాము మాట, ఇచ్చిన మాట నెరవేర్చలేదా, కమిటీ వేశాం కదా, మంజునాథన్ కమిటీ అది వేశాం కదా, ప్యాకేజ్ ఇచ్చాం కదా, ఎంతకంటే ఏముంది తెలీదా, చెప్పండి ఏం మాట ఇచ్చామని నిలదీసి ఆయన విలేకరుల ప్రశ్నకు దేనికో అడిగిన సందర్భం. అమ్మ 28వ పేజీలో పెట్టారమ్మా మేనిఫెస్టోలో. ఎన్నో బహిరంగ సభలు చెప్పారమ్మా. మాదే కదనమ్మా, ఎన్నో జాతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయమ్మా. ఒకటి రైతుల రుణం ఎంత ఉన్నా రద్దు చేస్తా అని చెప్పారమ్మా. డ్వాక్రా మహిళల రుణం రద్దు చేస్తా అని చెప్పారమ్మా.
ఆడవాళ్ళ తాలూకు బంగారం బ్యాంకులో ఉన్నాయని మీ మెడలో ఉంటాయి, అధికారం వస్తే ఉంటాయని చెప్పారమ్మా. జాబ్ కావాలంటే బాబు గారు రావాలని చెప్పారమ్మా. నిరుద్యోగ భృతి కావాలంటే బాబు గారు రావాలని చెప్పారమ్మా. ఎస్సీజెడ్ రద్దు అవ్వాలంటే బాబు గారు రావాలని చెప్పారమ్మా. ఇలాంటి తప్పుడు మోసాలతో కూడిన హామీలు ఇచ్చి వాళ్ళని దాకా చేశారే. ఏమి ఇచ్చారని అడుగుతారేటమ్మా. ఇప్పుడు సంవత్సరానికి 1000 కోట్లు అన్నారమ్మా. 3000 కోట్లు ఇప్పటికి ఇవ్వాలమ్మా. ఇప్పటికి 500 కోట్లు కూడా ఇవ్వలేదన్నమ్మా. 3,50,000 3,30,000 చిల్లర అప్లికేషన్ వస్తే వాటిలో 10,000 కూడా క్లియర్ చేయలేదన్నమ్మా. ఏం చేశారమ్మా? 10,000 అంటే ఏ మూలకమ్మా? అడుగున్న బెచ్చ వేయడం కోసమా? బెచ్చగాడమా మేము? ఎందుకు ఇవ్వాలి హామీ? హామీ ఇచ్చి ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? హామీ ఇవ్వమని ఎవరు అడిగారు మమ్మల్ని? మా జాతి దగ్గరికి వచ్చి మీరు నేను మీకు ఇచ్చేస్తా అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి మాకు చెప్పి, రైతులకు చెప్పి, యువతకు చెప్పి, ఇతర మహిళలకు చెప్పి, వేళ అడుగుతుంటే కోపం వస్తుంది, అడుగుతుంటే కొట్టిస్తున్నాడు, అడుగుతుంటే కేసులు పెడతా అంటున్నారు, అడుగుతుంటే కోపం వచ్చేస్తుంది. ఇది పద్ధత అండి? ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా? వాళ్ళ సొంత ఆస్తి కాదే ఈ రాష్ట్రం, వాళ్ళ జాగిరి కాదే అండి ఆ విధంగా చెప్పడానికి? ఎందుకు ఇవ్వాలి హామీ? ఇచ్చిన హామీలు ఇలాగే మోసపుచ్చుతూ జీవిస్తూ ఉంటే ఎక్కడ బతకాలి జనం? ఇప్పుడు ఆయన జేబులోది కాదండి ఇది. పూర్వం బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న రిజర్వేషను. ఈ మా జాతి వెళ్ళి ఈయన కాలు పెట్టుకొని అడగలేదే. ఆయనంతా ఆయన బయటకు వచ్చి చేస్తా అని చెప్పేసి ఈరోజు మొండి చేయి చూపించేసేసి విదేశాలు పంపిస్తున్నాను, బాబు గారి పథకం, ఆ పథకం, ఈ పథకం. ఎందుకండి అమ్మా? అన్నం పెట్టి కార్యక్రమం చేయమంటున్నాం అమ్మా. చదువుకునే అవకాశం కల్పించమంటున్నాం అమ్మా. చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కల్పించమంటున్నాం అమ్మా. మా వాళ్ళు చాలామంది రాజ్యాధికారం కోసం ఫైట్ చేయాలి మనం అంటుంటే, రాజ్యాధికారం వల్ల నీ పొట్ట నా పొట్ట నిండుద్ది, నీ చొక్క నా చొక్క తెల్ల చొక్క వేసుకుంటాం, పేదవాళ్ళే ఉండిపోతాడు. మీరు అంటే వ్యక్తిగతంగా కొంత రాజ్యాధికారం చూశారు, మంత్రి పదవి నిర్వర్తించారు కాబట్టి కోసం కాదు ఇది. నా కోసం కాదమ్మా. అంటే మా వాళ్ళు ఈ ఉద్యమం చేస్తుంటే రాజ్యాధికారం కోసం మనం ఫైట్ చేయాలండి అని అంటుంటే నేను అన్నానండి, నాలాంటి వాళ్ళు 10 మంది బాగుపడతారు రాజ్యాధికారం అయితే. మా కోసం కాదు మా పేదవాళ్ళు ఉండిపోతున్నాడు. వాళ్ళ స్థితి బాగుపడాలంటే రిజర్వేషన్ కావాలి, పోయిన రిజర్వేషన్ పొందాలి. మనం హక్కులు కోల్పోయిన హక్కులు రాబట్టుకోవాలంటే కాలెట్టుకుంటూ రావండి, నిరంతరం పోరాటం చేస్తూ వస్తుందండి. సార్ మీరు ఒక ఉద్విగ్న భరిత ఒక క్షణంలో ఒక మాట అన్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు నాయుడు గారు, మీరు ఎలా సంపాదించారు, అంత చిన్న స్థాయి నుంచి ఎలా ఎదిగారు, మా వాళ్ళకు కూడా చెప్పండి, మేము ఎదుగుతామని చెప్పి. దాన్ని ప్రేరేపించిన అంశం ఏంటి సార్? అంటే ఆ మాటను మీరు అనడానికి అంటే ఏంటమ్మా, ఆయన వైజాగ్లో ఉన్నారమ్మా ఆ రోజు. ఒకసారి ఎమ్మెల్యేస్ ఎవరు వచ్చారండి, టాక్స్ మన వాళ్ళతో మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ గురించి నేను సమాధానం చెప్పను, దాని గురించి నన్ను ఒత్తిడి చేయకండి అని ఎమ్మెల్యేల మీద వాళ్ళని కోపడ్డారని, ఇంకా దీని నుంచి మేము విత్డ్రా అవుతున్నామని చెప్పేసి పెద్దలు మా ఆకుల రామకృష్ణ గారికి, వాసుదేవ యేసుదాస్ గారికి రాత్రి 11 గంటలకి ఏదో ఫోన్ చేశారు. నేను దేశంలో ఉండగానండి. సరే, ఇంక వారి కోపానికి మనం బలైపోవాల్సిందే, సరే బలైపోదాం. అప్పుడు ఉదయం నేను ఆలోచించుకునండి, ముఖ్యమంత్రి గారు తమరు రిజర్వేషన్ ఇవ్వడానికి, రిజర్వేషన్ గురించి అడుగుతుంటే కోపం రావడానికి కారకులు నేను, మా జాతి. మా రిజర్వేషన్ వద్దు, 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగారో చెప్తే మా జాతి కూడా అలాగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మా రిజర్వేషన్ వద్దు, ఈ 1000 కోట్లు కూడా మాకు వద్దు, ఆ విధానం చెప్పని అడిగాను. నా అంతా నేను అడిగానండి. మీరు ఉండి అడిగించడం కదా, కడుపు మంట, బాధ అండి. రాష్ట్రాన్ని పరిపాలించే నేత సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలండి. మంచో చెడ్డో ప్రయత్నం చేయకుండా ఆయన సొంత ఆస్తి కింద బిహేవ్ చేసి ఇచ్చిన హామీని అడుగుతుంటే కోపం తెచ్చుకొని, ఈ విషయం ఎత్తకండి, ఈ టాపిక్ ఎత్తకండి, నేను పట్టించుకోను అని ఆయన బాధ్యతలను పక్క తప్పుకున్నప్పుడు నేను బాధలు అడిగారు. బాధలు అడుగుతాం, తప్పదండి. ఇప్పుడు అసలే అంతంత మాత్రంగా ఇప్పుడే ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే ఈ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో విభజన జరిగింది మీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో ఇన్ని సమస్యలు ఉండగా ఇప్పుడు మీకు ఆ ఒక్క సమస్య
జాతికి సంబంధించిన సమస్య ఒక్కటే పడుతుందా? రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు, అమరావతి నిర్మాణం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, కాదా అని చెప్పి వాళ్ళ ప్రశ్న. అమ్మా, ఇవన్నీ తెలియకుండా మాకు హామీ ఇచ్చాడా? ఎందుకు హామీ ఇవ్వాలండి? ఏం తెలీదా? విడిపోయిందా ఇచ్చిన హామీ అండి అమ్మా. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ కాదండి. ఇది విడిపోయిన తర్వాత ఇచ్చిన హామీ. అప్పుడు తెలియవా అండి ఈ బాధలో ఈ కష్టాలు ఉంటాయన్నప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలండి? హామీ ఇచ్చింది అడగడం తప్ప? మరి మీ విమానాలు వెళ్ళినాక మా ఆర్థిక పరిస్థితి బాగుందా? రాజమండ్రి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్ బాగుందా? విదేశాలకు వెళ్ళడానికి ఆర్థిక పరిస్థితి బాగుందండి? విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన డబ్బులు ఆర్థిక పరిస్థితి బాగుందా? మా జాతికి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదా? ఏంటమ్మా ఇది? ఎంతవరకు ఉండమ్మా ఇది? చెవిలో పూయటం చెప్పాలి మీరు. ఇది మంచి పద్ధతి కాదండి అమ్మా. అమరావతి అండి 33,000 ఎకరాలండి. ఎంతవరకు శోభమ్మా? 10 సంవత్సరాలు పరిపాలించుకోమన్నారే హైదరాబాద్ ఉండి. అవసరమైతే ఇంకో 5 సంవత్సరాలు ఇద్దాం అనే ఆలోచన ఉన్నారే. అంత త్వరగా ఎందుకు పారిపోయారమ్మా? దేనికోసం పారిపోయారమ్మా? ఎందుకు భయపడి పారిపోయారమ్మా? బోటు కాలుతో తంతే పారిపోయేసాడమ్మా. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ జైల్లో పారేస్తారో ఈ నిప్పులాంటి మనిషిని, ఈ నిప్పులాంటి ముఖ్యమంత్రిని భారతం భయపడిపోయి హైదరాబాద్ విజయవాడ వచ్చారమ్మా. అంత మాత్రం ఆధిపత్యం బాగలేదంటారా? హైదరాబాద్లో ఉండి పరిపాలించచ్చే అంత కంగారెట్టండి. రాజధాని కట్టి తీరుతారు, కేంద్రం కట్టి తీరవలసిందే. ఎందుకు కట్టండి? రేపు కడతారు, రేపు ఇల్లుని కడతారండి. 5 సంవత్సరాల నుండి పరిపాలించుకోమన్నారు, ఇంకో 5 సంవత్సరాలు అవసరం ఇచ్చును. ఈ వంకెట్టి ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ పరిస్థితి బాగలేదు, ఆ పరిస్థితి బాగోలేదు. ఇది మా సమస్య వచ్చిందండి, ఏ సమస్య లేదా? ఏం చేసుకోవట్లేదు పనులండి, అన్ని పనులు చేసుకుంటున్నారే కావాల్సిన వారికి. మా జాతి వచ్చేటప్పటికి మా జాతి ఓట్లతోటి అధికారులకు వచ్చి వంకలు చెప్తున్నారే, ఎదురుదాడి చేస్తున్నారే. ఎంతవరకు సోపడినమ్మా? అంటే ఒక విధంగా చూస్తే మీరు మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు కదా సార్? అంటే బాగా మోసపోయినట్టు ఫీల్ అవుతున్నామమ్మా, బాగా మోసపోయినట్టు ఫీల్ అవుతున్నామమ్మా. ఇచ్చిన హామీని పెడచేవని పెట్టేశారే, వాళ్ళు దేశ చేసినప్పుడు పెడచేవని పెట్టేశారే. ఎన్ని అబద్ధాలు ఆడతారమ్మా? ఆయన స్థాయిలో అబద్ధాలు ఆడకూడదన్నమ్మా. నాలుగు అబద్ధాలు ఆడచ్చు తప్పు లేదన్నమ్మా. అయినా అబద్ధం ఆడినండి. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, భారతదేశంలో జ్యోతి బాసు గారి తర్వాత అంత సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రి ఈయనండి. అటువంటి వ్యక్తి చీప్ టాక్టిక్స్, చీప్గా వ్యవహరించి ఓట్ల కోసం, రాజ్యాధికారం కోసం, పదవిని కుర్చీ కోసం అబద్ధాలు ఆడతారా? ఎంతవరకు శోభమ్మ? ఈరోజు కొడుకు పట్టాభిషేకం కోసం మళ్ళీ ఇంకో అబద్ధం ఆడుతున్నాడా? అబద్ధాలన్నీ ఇంత పెద్ద అక్షరాలతో రాస్తున్నారు పేపర్లోని. ఒలింపిక్స్ వచ్చేస్తాయమ్మా మనకి 18లోని. మీ ప్రెస్ వాళ్ళు కూడా మాట్లాడరమ్మా. ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తారా, అమరావతికి ఇచ్చేస్తారా? ఈ రోజులు మందర్పూర్ పెట్టి చెప్తున్నాడే. మేధావులు ఏంటి ప్రెస్ కూడా క్వశ్చన్ చేయట్లేదే. దానికి రూల్స్ పద్ధతులు లేవండమ్మా. ఇలాంటి అబద్ధాలన్నీ జనానికి ఎక్కించేస్తున్నారే. 2050 దాకా ఈయన బతుకుండాలంట. 2050 ఏంటండి? ఎంతవరకు శోభమ్మా? విదేశాలకి ప్రత్యేక ఫ్లైట్లు పిలిచారు. రైతులు భూమితో వ్యాపారం చేస్తారమ్మా. ఎంతవరకు శోభమ్మా? రైతు మహా దరిద్రుడమ్మా. పాపం ఎన్నో బాధలు వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి అంతంత మాత్రంగా ఇల్లు గడవడమే చాలా కష్టం పరిస్థితులు. రోజు అప్పు చేసే జీవితం గడుస్తుందమ్మా. మళ్ళీ పంట వచ్చినప్పుడు అప్పు తీరుతాడమ్మా. మళ్ళీ పంట నుంచి మళ్ళీ కొత్త పంట వచ్చినప్పుడు అప్పు చేసి బతుకుతాడమ్మా. ఎవరు పట్టించుకోరమ్మా అతని గురించి. భూములు లాగేసుకోవడం పనిలో ఉన్నారమ్మా. ఏదో రకరకాలు చెప్తున్నారు. ఒప్పించి తీసుకున్నామని పైగా చెప్పుకుంటున్నారు కదా అమ్మా. 10 మంది ఉంటున్నారమ్మా ఊళ్ళోని. వారికి కావాల్సిన 2 ఉన్నారమ్మా. 5% భూములు తెప్పించుకున్నారు మంతు. ఎప్పుడైతే 5% తెప్పించేస్తున్నారో మళ్ళీ లాగేసుకుంటారు రా బాబు, మనకి పోతాయి అని ఒక చిన్న సమావేశం లీక్ ఇచ్చేసండి, భయభ్రాంతం చేసేసి భూములు పోతాయి. మీరు ఇవ్వకపోతే ఎలాగో లాక్కుంటారు కొంత. ఇప్పుడు ఇస్తే కనీసం ఏదో చేతికి ముడి లేదు, రికార్డులో నీ పేరు తీసేస్తాం అబ్బాయి చూసుకో. ఈ విధంగా బెదిరించేసి తీసుకున్నారమ్మా. తుపాకీ మీద పెడుతున్నారమ్మా. ఇస్తావా చస్తావా అంటున్నారమ్మా. ఈ లాక్కోడు చూడండి. బెంగాల్లో నేను తీర్పిచ్చే సుప్రీంకోర్టు చూసారు కదమ్మా. భూమిని ఇచ్చేమని టాటా వాళ్ళు ఎక్వైర్ చేసి నానో కారుకి అయ్యి దారుణం అమ్మ. భూమిని తీసుకోవడం
పోర్టుకి మొన్న అన్నారన్నమ్మా 10,000 ఎకరం అన్నారమ్మా. మొన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరో 1,00,000 చిల్లర తీసుకుంటారటమ్మా పోర్టుకి భూములు. ఎంత తీసేసుకుని రియల్ ఎస్టేట్కి అప్పచెప్పేయడం కోసం పన్ను అన్నారమ్మా. 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారో అయితే తెలియదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒక స్టేట్మెంట్ చూశానమ్మా. ప్రపంచంలో ఎక్కడ 3,000 ఎకరాల్లో పోర్టు లేదంటారమ్మా. మనకి బందర్ పోర్టు కోసం ముందు 12,000 ఎకరం అన్నారమ్మా, 30,000 ఎకరం అన్నారమ్మా, ఇప్పుడు 1,00,000 ఎకరం ఉంటున్నారమ్మా. నిజమా కాదో తెలియదండి. ఇంకా మా భూములు ఎవరికి ఉండవమ్మా, ఇంకా మొత్తం దోచేయడమే, రియల్ ఎస్టేట్కి ఇచ్చేయడమే. మీరు చాలా చాలా ఆందోళన పడి ముద్రగడ పద్మనాభం గారు దీక్షకి కూర్చున్నారు. దీక్ష క్రమంలో జరిగిన పరిణామాలపై కూడా సర్వత్రా ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వచ్చాయి. ఇది అంటే కులాలకి జాతులకి అతీతంగానే వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పేసి అది నెమరు వేసుకున్నప్పుడు మీకు బాగా అంటే ఆగ్రహం వస్తుందా, బాధ వస్తుందా? వారందరూ చూపిన సానుభూతికి అమ్మ నేను వారి శిరస్సు ఉంచి వారి పాదాలు నమస్కారం చేసుకున్నానమ్మా. జన్మ ధన్యమైందమ్మా. కానీ మీరు చెప్పింది నెమరేసుకోవడం కదమ్మా, వారం 2-3 సార్లు ఇదే గుర్తుకొస్తుంటుందమ్మా. ఇంకా బతుకున్నానా నేను అని బాధపడుతుంటానమ్మా. నేను ఎవరికి చెప్పుకునేది కాదమ్మా. ఆ కొడుకుని కొట్టి తీసుకెళ్ళటం సీను ఒక అబ్బాయి నాకు దేశ విరమించిందా వచ్చి చూపించాడమ్మా. చూడలేకపోయానమ్మా. లోపలికి వెళ్ళి మా మిస్సెస్ మా అబ్బాయితోటి ఏంటి ఇంకా బతుకుంటాం, ఎందుకు బతికుండి మా చేసింది ఏంటి, ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే అమ్మా, మా తాతగారు మున్సిపమ్మ, మున్సిపల్ అంటే జిల్లా మున్సిపల్ అండి, పవర్ఫుల్ పర్సన్ అండి. నేను 4 సార్లు ఎమ్మెల్యే చేశానండి, 2 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశాను. ఇంత అవమానించిన తర్వాత కూడా మనం బతుకుండాలా అని మానసికంగా చాలా బాధపడుతున్నానమ్మా. భగవంతుడు వేసే చర్చ చూడాలని ఒక పక్క ఆలోచన అమ్మా, ఒక పక్క చర్చ ఉంటే బాగుండు కదా, చస్తే బాగుండు కదా అనే ఆలోచన రెండో పక్క ఉందన్నమ్మా. 2 బ్యాలెన్స్ చేసుకున్నానమ్మా. మహిళలను కూడా చూడకుండా చాలా చాలా విశేషనమ్మా. లంచికన్నా రావే లంచండి, లంచికన్నా రావే రెక్కట్టుకు లాగేశారన్నమ్మా. నా కోడల్ని లంచ రావే ఏంటే నీ పొగరో, మా కోడలనమ్మా, మా బామ్మది మిస్సెస్నమ్మా లంచండి సంబోధించడం అమ్మా. నా కొడుకుని 4 కొట్టాడమ్మా లోపల డిఎస్పీ గారు. ఈ ఎదవని ఈ కొడుకుని 4 బాధ అంటారా అని చెప్తే వాళ్ళు కొట్టుకుంటూ ఎక్కించారమ్మా. మా కొడుకు పారిపోలేదమ్మా, నడుచుకెళ్తుంటే కొట్టడం అమ్మా. పారిపోతే కొడతాం, పారిపోయిన మనిషిని కాలుతో ఎన్కౌంటర్ అంటుంటారు, ఎన్కౌంటర్ సంథింగ్ అంటుంటారండి. పారిపోయాడు కాబట్టి ఎన్కౌంటర్ చేసామంటుంటారండి. కానీ పారిపోవట్లేదమ్మా, నెమ్మదిగా రమ్మన్నారేమో వెళ్తున్నాడండి, కొట్టేడు అమ్మ. మా ఈంకుడిని, చిన్న ఈంకుడిని, మా బామ్మదిని కొడితే దిక్కెవరా మీకు, ఇది సంభాషణ అమ్మా. ఈ భాష నాకు అనిపిస్తుందండి, లరా అంటే మేము ఆ జాతికి పుట్టిన వాళ్ళమా, మేమా లేకపోతే మా జాతి అంతా ఆ జాతికి పుట్టిన వాళ్ళమా అని కూడా నాకు అనిపిస్తుందన్నమ్మా. ఏమిటి ఈ భాష ఏంటి? ఇదే భాష ఆవిడ నాకు అదే భాషలో ఆవిడ చెప్పింది నాకండి. ఆవిడ ఏడుతూ మీరు కూడా అంటే మీ ఉద్వేగానికి మేము అడ్డుకట్ట వేయట్లేదు సార్, క్షమించాలి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. ప్రజాస్వామ్యంలో ఒక 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 ఏదైనా ఒక ఉద్యమం కోసం ఒక దీక్ష చేయడం అన్నది అది మామూలుగా మనం చూస్తూ వచ్చాం, గతంలో చరిత్రలో చూసాం. గాంధీ గారు మొదలుకుని అప్పటి నుంచి ఎందువల్ల అంత క్రూరంగా అంత అంత అంటే అంత వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారంటే ఎందుకు చేశారంటారు? మీ ఇప్పుడు వెనక్కి వెళ్తే భవిష్యత్తులో వారి కుమారుడు గారు రాజ్యం ఏడడం కోసం పట్టాభిషేకం చేస్తారన్నమ్మా. ముద్రగడ పద్మనాభం అనేట్లాంటి వాడు బతుకుంటే తరచూ ఉద్యమాల పేరుతో మా కొడుకుని ఇబ్బంది పెడతాడు, ఇటువంటి వాడు ఉండకూడదు, చావాలి, లేదా ఏ అవయవాలు పనికి రాకుండా జీవితం ఎంతకాలం ఉంటే అంతకాలం మంచమే బతకాలి. ఇదే ఆలోచనతో ఆ రోజు ఈ కుట్రమ్మ. ఇది కేవలం ఆ కుమారుడికి రాబోయే రోజుల్లో నాలాంటి వాడు నేనే కదండి అమ్మా, ఇంకొకరి ధైర్యమైనా కూడా ఇదే గతి పడుద్దమ్మా, లేదా ఎన్కౌంటర్ చేసేస్తారన్నమ్మా, లేదా ఇంకో రకంగా చేసేస్తారమ్మా. వారి కుమారుడు గారికి ఎటువంటి అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నమ్మా. దానికోసం ముఖ్యమంత్రి గారు
నీట్గా చేసుకుంటున్నారమ్మా. చూడండి ఎంతమంది కలుపుకుంటున్నారు, ఎమ్మెల్యేని కలుపుకుంటున్నారు, ఎంపీలను కలుపుకుంటున్నారండి, ఓడిపోయిన కలుపుకుంటున్నారు, నాయకులను కలుపుకుంటున్నారు. దేనికోసం అమ్మా? యువరాజా వారికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో తిరిగి ఉండకూడదు, ఇది ఆలోచన అమ్మా. తిరగబడ్డవాడిని ఎన్కౌంటర్ ఇంకోటి చేయడానికి కూడా సిద్ధపడతారమ్మా. అదే ధోరణి నా మీద అవలంబించారమ్మా. నేను కొంచెం ప్రజా సమస్య మీద ఎక్కువ స్పందించడం నాకు కొంచెం అలవాటునమ్మా. మంచి చెడ్డ చూసుకోనండి, వచ్చి వాళ్ళు అడుక్కుంటే నేను సాయం చేయడానికి తయారవుతానమ్మా. తయారవటం వీళ్ళకి కొంచెం బాధ కలుగుతుందమ్మా. ఈయన సీనియర్ కాబట్టి తట్టుకుంటాను, రేపు నా కుమారుడు తట్టుకోలేడని నా అభిప్రాయంతో బహుశా ఈ విధంగా వ్యవహరించి ఉంటారని ఒక అభిప్రాయం ఉన్నమ్మా. రెండోదండి, ఎన్నో వర్గాలకి హామీలు ఇచ్చాడమ్మా, అందరూ మోసపోయారన్నమ్మా. భవిష్యత్తులో మీరు ఏదన్నా ఇష్యూ మీద అని ఇచ్చిన హామీ తిరగబడితే మొదలగడకు పట్టిన గతే పడుతుంది సుమా, ఆ జాతికి పట్టిన గతే పడుతుంది సుమా, జాగ్రత్త అని అది కూడా ఒక హెచ్చరిక నేను కూడా అనిపిస్తున్నామా. నాకు భవిష్యత్తులో ఎవడో కూడా నోరెట్టి రోడ్డు మీద రాకూడదండి. ఇదే కోవలో సార్ ఆ రోజు మీ కుటుంబ సభ్యులందరూ కూడా, మీ శ్రీమతి గారు, మీ పిల్లలందరూ బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ రోజు ఒక కుటుంబ పెద్దగా మీకు బాధ అయ్యలేదా? అంటే నా కుటుంబం అంతా ఇలా రోడ్డున పడింది నా వల్ల, నేను చేస్తున్న దీక్ష వల్ల అని కుటుంబం వీళ్ళు అంటే లేడీస్ బయటకు రావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది, బాధ అయ్యలేదా సార్? అన్నింటికి కూడా అందరూ కలిసే తీసుకుంటాం నిర్ణయం అమ్మా. అందరం దేశ చేతి అందరూ కలిసే పోదామని కోరికలో ఉన్న మనుషులు ఉన్నామా. కుటుంబం అంతా ఉద్యమంలో భాగం అంటారు, భాగమేయండి అందరూ. నేను ఇంకో విషయం ఏంటంటేమ్మా, గొప్ప విషయం, నేను నా భార్య నా కొడుకు కూర్చోవడం గొప్ప విషయం కాదండి అమ్మా. నా కోడలు వచ్చి 4 years అయిందేనమ్మా, ఆవిడ కూడా మాతో పాటు దేశంలో వచ్చిందన్నమ్మా. అది గొప్ప విషయం అన్నమ్మా. ఎక్కడ చలనం లేదన్నమ్మా. తండ్రి వచ్చే అంటే కూడా తండ్రికి కూడా విధి చెప్పేసిందమ్మా, నువ్వు నన్ను బతిమాలొద్దు, అత్తమామలతో నా జీవితం అని మా కోడలు చెప్పిందమ్మా. నేను హ్యాపీ ఫీల్ అయ్యానమ్మా. తర్వాత కోమాలకు పోయి స్థితికి వచ్చేసారు మా పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి కోడలను. అప్పుడు మా కోడలు తమ్ముని పిలిచి మనవరాలని జాతి చూసుకోమ్మా అని అప్పచెప్పేసేవాడిని. అప్పచెప్పేసిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయ్యాడు అమ్మ. రిలాక్స్ అయ్యి ఇంక చచ్చిపోయినా పర్వాలేదు, ఈ జాతి కోసం, ఈ జాతి రిజర్వేషన్ కోసం చనిపోయినా పర్వాలేదు, అందరూ హ్యాపీగా మేము రిలాక్స్ అయిపోయాడమ్మా. అందరూ కలిసిపోదామని కోరికమ్మ. ఇప్పుడే కదండి నేను 88లో కూర్చున్నా బతుకోవడం చేసండి. అప్పుడు కూడా నా భార్య కూర్చోబెట్టానండి. ఎప్పుడు నా భార్యతో కూర్చుంటానమ్మా, పిల్లలు కూడా కూర్చుంటారమ్మా. నా దారి నేను ప్రజల కోసం వెళ్ళిపోతే నా కుటుంబాన్ని నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని వదిలేయటం పద్ధతి కాదు. నాతో పాటు వాళ్ళు, వాళ్ళతో పాటు నేనని భావం గల మనిషిని అమ్మ. అందరూ భాగస్వామ్యం అమ్మ. ప్రతి ఉద్యమానికి అందరూ కూర్చోాలంటే కూర్చోవడమే, వద్దంటే మానేసుకోవడమే అమ్మ. జాతి బాగుపడాలని మీరు, మీ శ్రీమతి గారు, మీ పిల్లలు అందరూ బయటకు వచ్చి మీరు ఒక సందర్భంలో తట్టుకోలేక కంటతడి పెట్టారు. మీరు కంటతడి, మీ వంటి నాయకులు కంటతడి పెట్టిన తర్వాత నిజానికి అంటే పరిస్థితులు చూస్తే మీ వెనకుండే వారందరూ కూడా లక్షల మంది ఎవరైతే ఫాలో అవుతున్నారో జాతి వాళ్ళు వచ్చి గోలగోల చేయాల్సిన పరిస్థితులు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి అలాంటి ఘట్టాలు మనం చూడలేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు వారిని హెచ్చరించి ఆపారా, ఏమీ గొడవ చేయొద్దని, లేకపోతే మరొకటి చేయొద్దని చెప్పి, లేక వారే సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయని ఆగారా? అంటే నాకు నేనే కూలిపోవటం నాకు అలవాటునమ్మా, ఇతరులు భాగస్వామ్యం చేయనమ్మా. నేను ముందు నా మరణం అనంతరమే ఇతరులు ఈ ఉద్యమంలో ఏదో జరగాలి తప్ప నాకన్నా ముందు వాళ్ళు నష్టపోకూడదు అనే ఆలోచన గల మనిషినేనమ్మా. రెండోది ఈ జాతిని ఎవరిని కూడా రోడ్డు ఎక్కనీయకుండా, అంటే నాకు సానుభూతి కోసం కదండి అమ్మా, రోడ్డు ఎక్కిన ప్రతి మనిషిని కొట్టారమ్మా పోలీసు వారు. ఈ ఎమర్జెన్సీ మించిపోయిందండి అమ్మా అప్పుడు పరిస్థితి. 14 రోజులు ఉండమ్మా. రాజమండ్రి రావాలంటే కనీసం 4-5 వేల మంది పోలీసులు ముళ్ళ కంచెలతోటి దారిని మూసారన్నమ్మా. 4-5 వేల మంది పోలీసులన్నమ్మా. 7 గేట్లు పెట్టారటమ్మా, నేను తెలియదు, నాకు చెప్పారమ్మా. ఎవరన్నా కారులో వెళ్తుంటే అండి తెల్లబట్టలు వేసుకుని కారులో ఉన్నారంటే దింపి కొట్టేయడం అమ్మా. వీళ్ళు ముద్రగా బదనాం కోసం వెళ్తున్నారు, కొట్టేయడం అమ్మా. భోజన హోటలు ఉంటే భోజన హోటలు వీళ్ళు కొట్టేయడం అమ్మా.
వాళ్ళు రాగలిగిన వారు కొంతమంది అమ్మా, రాలేని వారు ఎక్కువ మంది అమ్మా. అయినా సరే నేను నా డ్యూటీని చేద్దాం, ఇతరులు వచ్చారా రాలేదా అని నేను చూడండి అమ్మా. ఆ డ్యూటీ ఎంచుకున్నాను, భగవంతుడు నాకు కల్పించాడు. ఈ జాతికి సేవ చేసే అవకాశం నాకు కల్పించాడు, గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. ఏమిటండి 1-2 కోట్లు మధ్యలో ఉంటారు జనాభా అమ్మ. ఈ ఇంతమందిలో ఎవరిని అవకాశం నాకు ఇచ్చాడు, ఈ జాతికి సేవ చేసే అవకాశం ఇచ్చాడని నేను గర్వంగా ఫీల్ అవుతుంటానమ్మా. ఈ జాతి కోసం ప్రాణం పోయినా కూడా బాధపడడం అన్నది జరగదన్నమ్మా. నాతో పాటే నా కుటుంబం అమ్మ. ఆ రోజు కూడా హాస్పిటల్లో మా మనవరాలను దత్తి తీసుకుని చెప్పేసిన తర్వాత కూడా ఒకటే చెప్పానమ్మా, మా శవాలు తీసుకెళ్ళండి అక్కడికి. అంతవరకు మేము దేశం విరమించేది లేదు. శవాలను తీసుకెళ్ళిన తర్వాత కాల్చొద్దు సుమా, పాతి పెట్టండి మన ఇంటి ఆవరణలోనే, ఎవరు పసుపుచ్చారు వద్దు, ముఖం మీద గొడ్లు కూడా వేసేయండి, తెల్లగొడ్లు, ముఖం కూడా చూపించొద్దు ఎవరికని. ఏమంటే ఓటమి చెందిన తర్వాత నా ముఖం చూసి మిగతా వాళ్ళు పిరికోళ్ళు అయిపోతారు, అవ్వకూడదు, నేను ఓటమిగా భావిస్తున్నాను అని చాలా మాటలు చెప్పానమ్మా. ఇంటి ఆవరణని పూడ్చిపెట్టండి, కాల్చొద్దు శవాలని. 14 రోజులమ్మా. వెళ్ళిన రోజు స్నానం చేసామండి అమ్మ, మళ్ళీ వచ్చే వరకు స్నానం లేదమ్మా. మాకు ఘోరాతి ఘోరమైన ట్రీట్మెంట్ అమ్మా. ఒక టీవీ లేదండి అమ్మ, సెల్ ఫోన్ లేదండి అమ్మ, ఒక పేపర్ లేదండి అమ్మ, బంధువు రావడానికి లేదమ్మా, స్నేహితుడు రావడానికి లేదమ్మా. నిత్యం 2 లేడీ కానిస్టేబుల్స్ కాపలాడినమ్మా. 24 hours ఉన్నాయండి అమ్మా. 8 hours డ్యూటీ అండి అమ్మా. ఈ లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం బయటకు వెళ్ళడం కోసం ఒక కానిస్టేబుల్ వచ్చి బయట నుంచి, లేడీ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ రిలీజ్ చేశారన్నమ్మా. లోపల సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి కూర్చోరు. ప్రైవసీ లేదన్నమ్మా, తలుపు ఇలా తీసించుకోరమ్మా. లేడీ కానిస్టేబుల్స్ కూడా కొంచెం మానవీయ కోణంతో స్పందించి మంచిగా మాట్లాడి, లేకపోతే కనీసం వాళ్ళతో మాట్లాడే మాకు ఏం లేదమ్మా. వాళ్ళు డ్యూటీ చేసేవారన్నమ్మా. అంతే, బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేదమ్మా. ముఖం చూసుకోవడానికి అర్థం కూడా లేదన్నమ్మా. ముఖం చూసుకునే అర్థం లేదమ్మా. మా మిసెస్ డెడ్ బాడీస్ తోటి ఈ బట్టలతోటే శవాలకి వెళ్ళిపోతాం తప్ప బట్టలు మార్చుకోవద్దని తలదూకోలేదన్నమ్మా. బొట్టు పెట్టుకునేదండి అమ్మ, ఏమీ లేదన్నమ్మా. చాలా టైంలో చాలా 2-3 సార్లు అన్నమ్మా పోలీసు వారు ఫోటోలు తీసి నాకు రాత్రుళ్ళు ఫోటోగ్రాఫ్ పంపించారమ్మా. నేను తిట్టానండి, ముఖ్యమంత్రి పంపమన్నారండి. ఇప్పటికే అవమాన భారంతో కుమిలి ఏడుతూ ఉన్నామే. మా ఫోటోలు చూడాలని ఇంకా కుతూహలంగా ఉందా ముఖ్యమంత్రి గారికి? లేదా బట్టలు ఇప్పెత్తాం మొత్తం మా మిస్సెస్తో సైతంగా మొత్తం బట్టలు ఇప్పెత్తాం తీసుకొని ఫోటోలు. 3 DSPలు బయట ఉన్నారమ్మా. ఏమండి మీ ఫ్యామిలీస్లో ఇటువంటి జరిగితే అనుకోండి చేస్తారే, దళిత స్త్రీని రెక్కట్టుకుని రావే లంచిగానంటే జబ్బ కాలు తీసేస్తాడే. నేను అల్పుని కాబట్టి, ఒంటరివాణి కాబట్టి చేస్తారా DSP గారు? ఎంతకోసము? మీ కుటుంబాలు లేవా? మీకు అవమానం కనపట్లేదా అని ఇంకా రెచ్చిపోయి మొత్తం 3 DSPలు CAలు కాపలా మాకు కారిడార్లో అండి. ఒక DSP సిగ్గుపడిపోయండి, యూనిఫార్మ్ ఉన్న DSP వెంకి వెళ్ళిపోతూ కంటతర పెట్టుకుని వెళ్ళిపోయాడు సార్. ఎవరో తెలియదు నాకండి. అలాంటి అవమానం కూడా చేశారండి. మామూలు అవమానం కాదండి. ఇంకా ఎందుకు బతికించాడా భగవంతుడు అని అనుకుంటున్నానమ్మా. దేనికోసం బతికాం, ఎందుకు బతికించాడు భగవంతుడు? జీవితం క్లోజ్ అయిపోతే సరిపోదు కదా, ఈ బాధ లేకుండా పోను కదా. అయ్యా మాటకి మా మిస్సెస్ మా అబ్బాయిని అంటుంటానండి, ఏంటి ఎందుకు బతికున్నామో మనం, ఏంటి భగవంతుడు ఆ శిక్ష విధించట్లేదే, ఎంతకాలం వెయిట్ చేయాలి మనం? మాటకి కన్నీరు పడుతుంటాం సార్. ఒక్కోసారి అయ్యా వారానికి 2 సార్లైనా మా కొడుకుని కొట్టిన సీను నాకు కళ్ళకి కనపడుతుంటుందండి. ఎంత తండ్రిగా ఎంత కష్టం, ఒక నాయకుడిగా ఇంకా ఎంత కష్టం. అయ్యా ఎంత కోపం వచ్చిందో తెలియదమ్మా. వారి ఆస్తిని కాజేయలేదనమ్మా, వారి చీకటి ఒప్పందాలని మాట్లాడలేదే, మా జాతికి మాట్లాడలేదే, వారు 2 ఎకరాల ఆస్తిని లాక్కోలేదే, 2 ఎకరాల ఆస్తిలో వచ్చే ఆదాయం మా జాతికి పంచమని అనలేదే. ఎందుకు బాధనమ్మా? ఇంకోటినమ్మా,
బాధాకర విషయం ఏంటండమ్మా, ఒకరిద్దరు పక్కన పెట్టండమ్మా, కానిస్టేబుల్ లగైతు డీజీపీ వరకు కూడా నేనే కాపీలు ఇచ్చానమ్మా, నేనే టిఫిన్ పెట్టానమ్మా, నేనే భోజనం పెట్టానమ్మా, నా చేతితోటి ఇస్తానమ్మా, చేతన బట్టికి వడ్డం కూడా చేతన బట్టికి నేనే చేస్తానమ్మా. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అండి. ఒకసారి 10 మంది ఆఫీసర్లు తింటున్నారు అనుకోండి, ఇద్దరితో ముగ్గురితో భోజనం ఫినిష్ అయిపోయింది అనుకోండి, ఎంగిలి పళ్ళు పక్కన కూడా చిరాగ్గా ఉంటుందని చెప్పి ఎంగిలి పళ్ళు కూడా తీసానమ్మా. కనీసం ఆ ప్రేమ కూడా లేదమ్మా పోలీస్కి. చేయి నరికేశారమ్మా. 78 రాజకీయాలు వచ్చానమ్మా నేను. ఎంతమందికి నేను అంటే వాళ్ళకి లేక మా ఇంట్లో తినలేదండి. ఆ గౌరవార్థం, గౌరవించాలి అనే ఒక ఆ కనీస పరస్పర మానవ గౌరవం కూడా వాళ్ళు లేదండి. మంచి నేను ఎంగిలి పళ్ళు తీశానమ్మా. ఒక ఎమ్మెల్యే తెచ్చడమని చూడండి, ఒక ఎమ్మెల్యే ప్లేటుతో టిఫిన్ ఇచ్చిన ఎమ్మెల్యే చూపించండి, ఒక ఎంపీని చూపించండి, మంత్రిని చూపించండి. మంత్రి హోదాలో కూడా నేను వడ్డించానమ్మా. ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి అండి హైదరాబాద్లో వడ్డించుకోండి, ఎంగిలి పళ్ళు తీసుకోండినమ్మా. ఏంటి ఆ ప్రేమ లేదన్నమ్మా. చేయి నరికేశారమ్మా. దారుణం అమ్మా. ఇది ఈ మిగతా విషయాలు ఒక ఎత్తాడమ్మా. ఇప్పుడు దీక్ష విరమింపజేసిన తర్వాత సార్ మీరు ఆ తర్వాత ఈ పోలీసు ఎవరైతే మీతో పరుషంగా ప్రవర్తించిన వాళ్ళందరూ వచ్చి మాట కలిపే ప్రయత్నం కానీ ఈ రోజుకి మా ఇంటికి ఏ పోలీసు రాలేదన్నమ్మా, రావాలని కోరుకోవట్లేదమ్మా. కనీసం ఆ సానుభూతి నాకు వద్దన్నమ్మా. భగవంతుడు ఇచ్చిన పనిష్మెంట్ నాకు కావాలన్నమ్మా. నాకు ఆ సానుభూతి కూడా వద్దన్న. అవన్నీ నాకేమీ అవసరం లేదన్నమ్మా. ముఖ్యమంత్రి గారు చెవిలో పెట్టి ఎంక్వైరీ కూడా నాకు వద్దన్నమ్మా. నాకు అన్నీ చూశానమ్మా నేనండి. ఎమ్మెల్యేగా చూశాను, ఎంపీగా చూశాను, మంత్రిగా చూశాను. ఎంక్వైరీలో రిజల్ట్స్ అన్నీ తెలిసిందమ్మా. ఎంక్వైరీ చేసే ఆఫీసర్ ఒకటండి, ఆఖరి పేర రాసేది గవర్నమెంట్ అండి. ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చేవి వాళ్ళు రాస్తారు కానీ కింద ఆఖరి పేర ముఖ్యమంత్రి. సో వాళ్ళు చేసే చిత్తశుద్ధి ఉంటే అవి లేకుండానే చేస్తారంటారు. అని చెప్పి నేను అంటే తెలియని విషయాలు ఏం కావు కదా కొత్తగా. ఇప్పుడు కాపుల పరిస్థితి ఏమిటి? చూశానమ్మా. 40 years అండి చూశానమ్మా. చిన్నప్పటి నుంచి తిరిగానమ్మా రాజకీయాల్లో నేను. నాన్నగారు 62లో ఫస్ట్ ఎమ్మెల్యేనమ్మా. అప్పటి నుంచి తిరిగానమ్మా నేను. అంచేత ఈ చెవుల బూట్లు ఎంక్వైరీ కానండి, పోలీసు వారి నుంచి సానుభూతి కానీ, క్షమాపణ కానీ, సంతాపం కానీ ఏం అడగలేదన్నమ్మా. భగవంతుడి నుంచి తీర్పు కోసం చూస్తున్నానమ్మా. ఎంతకాలం పడుతుందో. సార్ ఈ మొన్న వీళ్ళు చాలామంది మీరు సీనియర్ కాపు నాయకులతో కలిశారు. అంటే వాళ్ళు కాపు నాయకులుగా గుర్తించబడినా కాకపోయినా వారందరినీ కలుపుకుపోదామని దాసరి గారిని కలిశారు, చిరంజీవి గారు వచ్చారు. మీ ఉద్యమం పతాక స్థాయికి చేరి మీరు దీక్ష చేస్తున్న సమయంలో ఎంతమంది మీ వెంట ఉండి మీతో కలిసి నడుస్తామని చెప్పి మద్దతు ఇవ్వడానికి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు? అంటే ఊరికే ఏదో పరామర్శించి వెళ్ళడం కాకుండా ఇది మంది కూడా అని అనుకుని వచ్చారు సార్ వీళ్ళందరిలో. అదేమన్నా బాధేస్తుందా మీకు? అంటే వీళ్ళందరిలో ఎంతమంది వచ్చారు మీతో కలిసి? అంటే ఎవరు రానివ్వలేదని రాలేదంటారా? అంతే అండి. వస్తుంటే ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారమ్మా, ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అంటున్నారండి. లేదు చాట్ని ఏదైనా లాడ్జికి వస్తే లాడ్జిలో అరెస్ట్ అమ్మా. ఎవరిని నా మొఖం చూడనివ్వలేదమ్మా. ఎవరండి ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరిని చూడనివ్వలేదమ్మా. వీళ్ళే కదమ్మా నా కులస్తులు కదమ్మా, ఇతర కులస్తులు కూడా నన్ను ప్రేమించుకొని ఉన్నారమ్మా. నేను వాళ్ళతో అలా ఉంటానన్నా, వాళ్ళు కూడా చూడడానికి కూడా అనేవ్వలేదమ్మా. దళితులు కానీ, బీసీలు కానీ, మా కులం పెద్దలు కానీ ఎవరిని అనేవ్వలేదమ్మా. కానీ హైదరాబాద్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారమ్మా. అందరూ ఐక్యంగా ఉంటామని స్టేట్మెంట్లు ఇచ్చారు, చూసాం. మొన్న ఇంకా వారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ కలిసి నమస్కారం పెట్టుకున్నానమ్మా. అంటే ఇప్పుడు మీరు ఈ ఉద్యమం కోసం చేసినంతగా మరెవరూ చేయలేదు. అంటే వాళ్ళ అజెండాలు వేరవచ్చు. రాజకీయ పార్టీలకు అటాచ్ అయిన వారు. ఇప్పుడు చిరంజీవి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అజెండా ఫాలో అవ్వక తప్పదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళలో ఎంతమంది మీరు పెద్దల సభ మీరు నిర్వహించబోతున్నారు ఇప్పుడు ఇక్కడ? అమ్మా అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారమ్మా ఈ ఉద్యమంలో అండి. పార్టీలకు అతీతంగా ఉన్నారమ్మా. టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఒక విషయం అన్నమ్మా, నేను తుని మీటింగ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాతమ్మా, ఒక నెల 10 రోజుల ముందు నుంచినమ్మా ఇంచుమించుకి చాలామంది ఎమ్మెల్యేస్ ఫోన్ చేశారన్నమ్మా నాకు. కొంతమంది ఎంపీలు ఫోన్ చేశారమ్మా, కొంతమంది మంత్రులు ఫోన్ చేశారన్నమ్మా, కొంతమంది ఆఫీసర్లు ఫోన్ చేశారన్నమ్మా. మనకి గౌరవం లేదు, మీటింగ్ సక్సెస్ అవ్వాలి, ఏదేమైనా సక్సెస్ అవ్వాలి, కష్టపడిన భద్రనామం గారు అని చెప్పినమ్మా. అందరూ చాలామంది అన్నమ్మా ఏదో ఫోన్తో చేసేవారు మనకు. మీటింగ్ సక్సెస్ అవ్వాలి,
లేకపోతే జాతి మొత్తం పతనం అయిపోద్ది, ఇక జాతికి గౌరవం లేదు సుమా. ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర కారు వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆపి నడిపిస్తున్నాడు. అలాగే ఇతర నాయకులు కూడా అదే పరిస్థితి. అందరికీ జ్ఞానోదయం కలగాలంటే మీటింగ్ సక్సెస్ అయితే అందరికీ గౌరవం దక్కుద్ది, గౌరవం పెరుగుద్ది మాకు చెప్పినాడమ్మా. మీటింగ్ సక్సెస్ అయిందన్నమ్మా, అంతే, గౌరవం పెరిగిందన్నమ్మా, వదిలేశారు. నాకు కూడా ఉండమని చెప్పట్లేదమ్మా, తిట్టొద్దంటాను అంతేనమ్మా. నాకు కూడా ఉండమని వాళ్ళ పదవులు పోగొట్టుకుని రమ్మట్లేదన్నమ్మా. నేను తిట్టకపోతే సరిపోతుంది అంటే కనీసం ఎదురు కనీసం అది ముందన్న మాటలకి తర్వాత అన్న మాటలకి పొంతం లేదండి అమ్మా. కొంతమంది డబ్బు ఇస్తున్నారమ్మా, ఫండ్స్ వద్దండి, ఫండ్స్ నాకు ఖర్చు లేదమ్మా, తక్కువలో మీటింగ్ అవుతుంది అని చెప్పానమ్మా. రేపు మాకు ఆగస్టు 31తో ఈ ఇచ్చిన టైం గడువు అయిపోయిందండి అమ్మా. దాని మీద కార్యాచరణ నెక్స్ట్ ఈ ఉద్యమం ఆపదలుచుకోలేదండి అమ్మా. నిరంతర పోరాటం అమ్మా, ఎంతకాలం పడితే అంతకాలం పడుతుందమ్మా. వదలం అమ్మ, ఇది వారు ఇచ్చారు కాబట్టి హామీ వదలం అమ్మ. దాని మీద ఈ 13 జిల్లాల్లో ఉన్న పెద్ద నాయకుల్ని రైట్ సార్ ఒక జిల్లాకి 50 మంది 40 మంది పిలిచారన్నమ్మా. అందరూ కలిసి అందరినీ సమాయత్తం చేసి మీటింగ్ అవుతుంది. అంటే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని శాంతియుతంగా గాంధీ మార్గంలో ఇతరులు మనం చేసే నిరసన వల్ల ఇతరులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలాగా మంచి ఆలోచనలు ఇవ్వండి అని మా వాళ్ళని సజెషన్స్ అడుగుతానమ్మా. ఆ సజెషన్స్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇబ్బంది పెట్టాలనే సంకల్పం ఎప్పుడు కూడా లేదు. మీరు దీక్ష చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగితే దానికి మీరేం చేయలేరు. ఒక ట్రైన్ ఇన్సిడెంట్ తప్ప మనకి హింసాత్మక సంఘటన లేకపోతే అందరి దృష్టిని ఆకర్షించిన సంఘటన అని అనుకుంటే ఆ ట్రైన్ సంఘటన ఒకటే. దానికి ఇంకా క్లియర్ పిక్చర్ ఎవరికి అర్థం కావట్లేదు. ఏం జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది, ఎవరు చేయించారు అది ఇది అని. ఎన్ని ఆ ట్రైన్ సంఘటన తర్వాత వస్తాయమ్మా. అన్నీ ముఖ్యమంత్రి తెలుసు, నాకు తెలిసాను అమ్మ. అమాయకులను బాధిస్తున్నాను. ఏం జరిగింది సార్ యాక్చువల్లీ ట్రైన్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సంఘటన? నేను డయాస్మా ఉన్నానమ్మా. నేను డయాస్మా రోడ్డు మీద వచ్చినప్పటికి వచ్చిన 2-3 ఇయర్స్కి తగలబెట్టారని చెప్పారమ్మా. అప్పుడు పొగగా కనపడుతుందమ్మా. నేను ఇక్కడ కదిలే పరిస్థితి లేకుండా పోయినమ్మా. డయాస్ నుంచి రాష్ట్రంలోకి చేయడానికి రోడ్డు మీద వచ్చినప్పటికే బేపచ్చం రష్ అన్నమ్మా. అందులోంచి బయటకు వచ్చినప్పటికే నాకు ఇబ్బంది అయిపోయినాను. నేను రైల్లోకి వెళ్ళాలమ్మా, వెళ్ళాల్సింది మీరు. కానీ అసలు ఈ జనంలో మూమెంట్ లేకండి. అప్పుడు మా కుర్రోడు ఎవరో తెలియదు నాకండి. ఒక అబ్బాయి ఉన్నాడండి, అతను బాబు గారు ఇక్కడ ఏదో ఒక ఆవులను గేదెలను తీసుకెళ్తున్న చిన్న వ్యాన్ అండి. ఆ వ్యాన్ ఎక్కించారండి. ఇంక మనకి ఊపిరి ఆడసుమా వ్యాన్ ఎక్కడని చెప్పి బలవంతంగా ఎత్తుకుని ఎక్కించేస్తాను. కానీ మీరు నైతికంగా మీరు బాధ్యత వహిస్తున్నట్టు చెప్పారు కదా సార్ స్టేట్ అంటే మీరంటే ఆ సందర్భంలో జరిగింది కాబట్టి. మీటింగ్కి బాధ్యుడు నేనండి అమ్మా, బాధ్యుడు నేనండి. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకి కారకుడు నేనండి. 30 సెక్షన్ 144 సెక్షన్ ధిక్కరించింది నేనండి అమ్మ. ఏమంటే రాష్ట్రాలకు చేయాలని ఆలోచన చేసింది నేనమ్మా. కానీ బ్యాడ్ ఎలిమెంట్స్కి నేను నాయకుని కాదన్నా. కాలేదు ఏమండి డయాస్మా నాయకులు కూడా కేసే పెట్టారమ్మా. అసలు సంబంధం లేదండి, అస్సలు సంబంధం లేదండి వాళ్ళకి. మొత్తం బాధ్యత అది తప్పండి. దేశంలో ఉండగా డిఏజీ గారు వచ్చారన్నమా వైజాగ్ నుంచి. చెప్పాను సార్కి, సార్ ఒక పని చేయి, అన్నింటికీ నేనే బాధ్యుడు సార్. గతంలో మీ రాయుడు గారికి మాజీ డీజీపీ గారికి అప్పుడు డీజీపీ గారికి లెటర్ కూడా రాశాను సార్. నేను ఈ మీటింగ్ కారకుడు నేను, జనాన్ని రెచ్చగొట్టింది నేను, మీటింగ్కి రమ్మని ఆకలి కేకతో జనం వచ్చారు. ఎన్నిటికి బాధ్యుడు నేను సార్. కేసు నామే పెట్టండి సార్, అన్ని ఎఫ్ఐఆర్లు తీసేయండి సార్, అన్నీ నామే పెట్టండి సార్. నేను కోర్టుకు వెళ్ళి ఏదో పడతాను సార్, నా బాధనే పడతాను, చెప్పండి ముఖ్యమంత్రి గారికి. నువ్వు చెప్పాను సార్ డిఏజీ గారికి, మెసేజ్ ఇస్తా అని చెప్పాడు సార్. ఆయన కలెక్టర్ గారు, రాజమండ్రి అర్బన్ ఎస్పీ గారు అందరూ కలిసి వచ్చారండి. ఈ దేశంలో ఉన్నప్పుడు వచ్చి చెప్పానండి, నామే పెట్టుకోండి. 69-70 ఉన్నాయండి ఎఫ్ఐఆర్ కాపీలు, అన్నీ నామే దయచేసి చేసేయండి, అందరినీ పక్క తప్పించండి, అన్నింటికీ బాధ్యత వహిస్తాను, మంచిగా చెడ్డాన్ని తేలుతుంది. బ్యాడ్ ఎలిమెంట్స్ నేను కాదు, నా కోసం డిఏజీ గారు ఎవరు చేశారో అన్నీ తెలుస్తాయి. ఏమీ కంగారు లేదండి, బాధించకండి మా సోదరులని చెప్పానండి. ఏదో నిన్న మొన్న కూడా కొంతమంది మీద ఎఫ్ఐఆర్, 20 మంది మీద, #1 ఛానల్ ఓనర్ మీద, వైఎస్ఆర్సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఇవన్నీ కేసులో ఉన్నారన్నమ్మా.
వీళ్ళందరినీ మళ్ళీ ఎంక్వైరీ పెట్టారండి అమ్మ. అదే రీఇన్వెస్టిగేషన్ అండి. ఇప్పుడు సడన్గా మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది అని అంటే 6 నెలల పాటు వెనక్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది. ఇది ఒక ఎత్తుగడమ్మా. మేము ఈ కార్యక్రమాలు కొంచెం స్పీడప్ చేస్తుంటే మమ్మల్ని అణచడం కోసం, భయపెట్టడం కోసం, రే బాబు సమావేశానికి వెళ్తే ప్రమాదాలు బాబు, కేసులు పెడతారు, కేసులు తిరగాల, లాఠీలు కొడతారు అని భయం కల్పించడం కోసం ఎంత ఎత్తుగడమ్మా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఉద్యమం అంతా కూడా మీ వెనకుండి ఎవరో చేయిస్తున్నారు, మిమ్మల్ని ఉసిగొలిపి కావాలని ముందుకు నడిపిస్తున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపించేశారు. మీరు అంటే మీ దాకా కూడా వచ్చి ఉంటాయి, వార్తల్లో వచ్చినవి. చాలాసార్లు చెప్పారమ్మా, జగంగా 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 అన్నారమ్మా. నేను ఒకటి చెప్తాను ముఖ్యమంత్రి గారికి, జగన్ గారి సాయం కానీ, జగన్ గారి తండ్రిగా సాయం కానీ నేను ఎప్పుడు పొందలేదమ్మా. పొందింది చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారి సాయం, నేను కదండి. చంద్రబాబు నాయుడు గారు బావమతి ఇప్పుడు ఈంకుడండి. రివాల్వర్ పేల్చిన కేసులో ముద్దాయిగా ఉంటే కాపాడమని కాళ్ళట్టుకుని బతిమాలి ఇంటికి వెళ్ళి ఆ పని చేయించుకున్నవాడు చంద్రబాబు నాయుడు గారండి. సాయం చేసింది జగన్ గారి తండ్రి గారండి. సాయం పొందింది ఆయనండి, నేను కదండి. రెండోదండి, నోటు కేసులో నన్ను వదిలే బాబు, అయినప్పుడు బయటకు పోతాను కాళ్ళు పెట్టుకుని బతిమాలుకుని చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారినండి. అక్కడ సహాయం పొందింది ఆయనండి. ఇవన్నీ బయట రాకుండా ఉండడం కోసం ముద్రా బదనామా వెనకాల జగన్ గారు ఉన్నారని, పలానా వారు ఉన్నారని, మోడీ గారు ఉన్నారని, సోనియా గాంధీ గారు ఉన్నారని, రాహుల్ గాంధీ గారు ఉన్నారని తప్పుడు ప్రచారం అమ్మా. సహాయం పొందింది ఆయనమ్మా. జగన్ గారి వయసు ఎంత అన్నమ్మా? 40-45 ఉంటుందమ్మా. నా రాజకీయ వయసు ఎంత అన్నమ్మా? 40 సంవత్సరాలమ్మా. నాకు ఆయన బ్యాక్గ్రౌండ్ పని ఏమమ్మా. నాకు సలహా ఇచ్చే వయసు కాదమ్మా ఆయన. మా సాయం వాళ్ళ సాయం కాదు, ఈయన పొందాడమ్మా. ఈ రోజుకి హైదరాబాద్ సెక్రటరీ ముఖం చూడదమ్మా ముఖ్యమంత్రి గారు. ఇంకా 8 సంవత్సరాలు మనకి ఇంకా హక్కు ఉంది మనకండి. ఇంకా చెప్పాలని చెప్తానమ్మా. ఇంకా అంటే ఎదురుదాడి చేసి ఎదరు మనిషిని ఇబ్బంది పాలు చేస్తే చాలా చెప్తానమ్మా నేను. అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఆ రైలు సంఘటన కావచ్చు, తర్వాత ఇది జరుగుతున్న గొడవలన్నీ కావచ్చు, ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మనకి ఇలాంటి సంఘటనలు చూడలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు వచ్చింది, ఎవరో ప్రేరేపించితే కానీ రాదు కదా అని ఆయనమ్మా కొన్ని సందర్భాల్లో 84లో ఉండమ్మా ఎన్టీ రామారావుకి అధికారం పోయిందన్నమ్మా. ఈయన చేయించిన దహనకాండ మర్చిపోయాడమ్మా. బస్సులు తగ్గబెట్టారమ్మా, ఆఫీసులు తగ్గబెట్టారు. ఎదురు తిరిగిన ఎమ్మెల్యేస్ ఇళ్ళు, మంత్రుల ఇళ్ళు తగ్గబెట్టారమ్మా. ఆధ్వర్యందమ్మా. వీరు ఉపేంద్ర గారు ఎన్టీ రామారావు గారు స్టూడియోలో కూర్చుని రాత్రి పగలో అక్కడికి కూర్చుని ఫోన్లు చేసి తగలబెట్టించిన వాళ్ళమ్మ. ఆ ప్రాక్టీస్ ఉన్నది ఆయనమ్మ. అలాగే పల్టా రవి గారు అత్యనంతరం దహనకాండ ఎవరమ్మా? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారమ్మ. ఆ అనుభవశాలమ్మ. ఇటువంటి వాటిల్లో పిల్లనిచ్చిన మాంగాన్ని జోడించి కొట్టిన ఘనత కూడా ఈయనేనమ్మా. చెప్పులతో దాడి చేయించాడమ్మా. రామారావు చరిత్ర ఏంటి, ఈయన చరిత్ర ఏంటమ్మా? ఆయన జోడించుకుని కొట్టించే స్థాయి అవుతుందమ్మా. పిల్లనిచ్చిన మాంగాన్ని జోడించి కొట్టిస్తారమ్మా. తప్పుడు పనులు చేసేసి ఎదరోడు మీరు నెట్టడం అమ్మా. ఎన్ని దహనకాండకి చాలా ఉన్నాయనమ్మా. ఇదే కదన్నమ్మా, చాలా దహనకాండకి ఈయనే మహారాజమ్మ. దగ్గరగా చూశానమ్మా నేను. పల్టా రవి గారిని చంపేస్తారన్న సంగతి తెలుసమ్మా ఆయనకి. తెలిసి కూడా కాపాడలేదమ్మా ఆయన. కేవలం రాజకీయ మైలేజ్ కోసం, ఆయన హత్యని తగలబెట్టడం కోసం, అవకాశం తీసుకోవడం కోసం మనిషిని కాపాడలేదన్నమ్మా. కులం అని అంటారమ్మా. పల్టా రవి గారి కోసం కర్నూలు, అనంతపురం కర్నూలు ఉంటాను. అనంతపురం వెళ్ళారమ్మా ముఖ్యమంత్రి గారు. ఆయన ఎందుకు వెళ్ళాడమ్మా? ముఖ్యమంత్రి హోదాలో కులపిచ్చిలోనాడు రవి గారి మీద పెట్టిన కేసు గురించి డిఐజీ తోటి, ఎస్పీ కలెక్టర్ తోటి ధర్నా చేయడానికి, ఆ ఆఫీస్లో ధర్నా చేయడానికి ఎందుకు వెళ్ళాడమ్మా? రాష్ట్రంలో ఆయన ఒకరే ఉన్నాడా రవి గారు? పోనీ వెళ్ళాడమ్మా. కాపాడాడా మనిషినండి?
మాకెవరికి తెలియదమ్మా, చంపేస్తారని మీకు నాకు తెలియదు. ఇంటెలిజెన్స్ మాజీ ముఖ్యమంత్రి అయినా సరే అన్ని రకాల విషయాలు తెలుస్తాయండి. చంపేస్తారు, ఆ మనిషిని ఎక్కడి దిక్కు భద్రంగా పరచాలి అన్న ఆలోచన కూడా చేయకుండా గాలికులు తీసేసి ఆ చావుని రాజకీయంగా వాడుకోవాలని కుట్ర పడింది ఆయనమ్మ. ఎన్ని చెప్తే బాధపడతారు అంటే మా మీద ఎదురుదాడు చేస్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నానండి. అది నేను నోరు మూసుకొచ్చున్నాను ఇప్పుడు దాకానండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్తానమ్మా, చెప్పలేక కాదండి. మర్యాద కోసం పద్ధతి ఉండాలని నేను ఆలోచన చేస్తుంటే రెచ్చిపోయి రెచ్చగొట్టేసేసి మా కులస్తుల చేత తిట్టించడం. నేను కూడా మైక్ ఆన్ చేసి వస్తుందమ్మా, అదే ఆన్ చేయనమ్మా. నా జాతి కోసం, ఆ జాతి సభ్యత వరకే నేను పరిమితం ఉన్నానమ్మా. మీకు తెలుసు సార్, ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు కులం ఆపాదించకండి, నాకు కులం ఏంటి, నా భార్య క్రిస్టియను, నాకు కూతురు క్రిస్టియను, నాకు కులంతో సంబంధం లేదని ఒక వ్యాఖ్య చేశారు మొన్న ఒక సందర్భంలో. దాన్ని ఎలా మీరు అంటే ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు దాన్ని? వారి గురించి నేను కామెంట్ చేయలేనమ్మా. మీటింగ్ కూడా వారిని రమ్మని పిలలేదమ్మా, వారు వస్తానని కూడా చెప్పలేదమ్మా. వారు ఈ మీటింగ్ కానీ ఈ ఉద్యమానికి కానీ వారు మద్దతు పలకలేదమ్మా గతంలో. ఇంతవరకు పలకలేదండి. నేను కూడా వారిని డిస్టర్బ్ చేయలేదమ్మా. వీరినే కదన్నా, ఎవరిని బయట పెట్టినమ్మా. నేను వచ్చి వాళ్ళు వస్తారు కానీ ఒక కీలక శక్తి కదా సార్. అంటే మీకు తెలుసు, సినిమా యాక్టర్ ఏమైనా నేను బలం చేయనమ్మా. వారి కెరీర్ పాడు చేయటం నాకు ఇష్టం లేదమ్మా. ఎవరి కెరీర్ పాడు చేయనమ్మా. వారే కాదు, ఇంకొకరు కాదు, ఎవరైనా సరే వారు మద్దతు ఇస్తాను, ఓపెన్గా వస్తే స్వీకరిస్తానండి. దయచేయండి, కలిసి పనిచేద్దాం అంటానండి. నా ఒక్కరిది కాదు ఉద్యమం, నా ఇష్టం కాదండి ఇది. కానీ మీ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న పని చేస్తుందంటారా? అంటే ఆ వ్యాఖ్య చేయడం, ఆయన స్టేట్మెంట్ చేయడం, ఎందుకంటే ఆయనకుండే కరిష్మా అనొచ్చు, ఇంకా లేకపోతే ఇంకో విధంగా ఆయన విషయంలో నేను అంతకంటే రైట్ సార్. మిమ్మల్ని వారు ఒకటి అన్నారమ్మ, మొన్న చెప్పానండి, ఈ ప్రత్యేక హోదా కోసం వారు ఫైట్ చేస్తున్నారండి. అవును, 9వ తారీఖు నేను కూడా వారికి ఓ సలహా ఇచ్చానండి ప్రెస్ మీట్ ద్వారా. మీకు చిత్తశుద్ధి ఉంది ప్రత్యేక హోదా గురించి, ముఖ్యమంత్రి గారికి ఉంది, ముఖ్యమంత్రి గారి కుమారులకు ఉంది, నాకు ఉంది, రాష్ట్ర ప్రయోజనం కోసం నాకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని, వారి కుమారుడు గారిని మీరు ఆమనేదర్శి కూర్చోండి, ప్రత్యేక హోదా ఎందుకు రద్దు చూద్దాం. మీతో పాటు నాకు చోటు ఇస్తే నేను కూర్చుంటాను నేహాదర్శికి. ఓకే, ముఖ్యమంత్రి గారు చోటు ఇవ్వాలి, ఇంటిదని కూర్చుందాం, ఎందుకు రాదో చూద్దాం. మీరు ముఖ్యమంత్రి గారికి అల్టిమేట్ ఇవ్వండి సార్. దానికి కూడా ఉదాహరణ చెప్పానండి. గతంలో చిన్నప్పుడు అండి, మద్రాసులో ఒక ఇష్యూ మీద జయలలిత గారు బీచ్లో కూర్చున్నారు నిహాదశ, ఆమె నేత కూర్చున్నారు సార్. 24 hours అయ్యేటప్పటికి కేంద్రం దిగొచ్చింది సార్, సమస్య పరిష్కారం చేసింది సార్. విషయం నాకు గుర్తులేదు కానండి, చేసింది సార్. అలాగే ముఖ్యమంత్రి హోదాలో మీ అందరూ కూర్చుంటే నేనే కదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నాయకుడు, బీజేపీ నుంచి ఒక నాయకుడు, సిపిఎం, సిపిఐ, జగన్ గారి పార్టీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి నేదర్శ కూర్చోబెట్టండి, ఎందుకు ఎవరో అడుగుదో చూద్దాం అని చెప్పి నేను ఆయన సూచించాను సార్. అలాగే ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరంలో కూడా 4/8 ఉత్తరం రాశాను సార్. ముఖ్యమంత్రి గారు, నాది మాటకు మీరు దొంగదేశి అంటున్నారు, మీరు అనిపిస్తున్నారు మీ శిష్యుల చేత. ప్రత్యేక హోదా కోసం మీరు తయారవ్వండి, మీరు మీ కుమారులను, నాకు చోటు ఇవ్వండి మీ ఇంట్లోని, నేను కూర్చుంటాను. ఎవరు పట్టుత్వం ఎంతో తేలిపోద్ది, దొంగ దేశ నిజమైన దేశ అని తేలిపోద్ది, కమాన్ అని చెప్పేసి నేను 4వ తారీఖు ఉత్తరం రాశానండి అమ్మా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గురించి మాడితే వారికి కూడా సలహా ఇచ్చాను, ముఖ్యమంత్రి గారిని దింపండి అయ్యా, పత్రిక ద్వారా ఇచ్చాను మాట అండి. అదే చేత దానికి కూడా సిద్ధమేనమ్మా. రాష్ట్ర ప్రయోజనాలు కూడా మనం నష్టపరచకూడదన్నమ్మా. రాష్ట్ర ప్రయోజనాలు కూడా మీరు పోరాటానికి సిద్ధమండమ్మా. అందులో ఉన్నా అని చెప్పేసి నా ఉద్యమాన్ని వదులుకోనమ్మా. ఇది వేరు అది వేరండి. నా జాతి కోసం నేను ఇచ్చిన హామీకి అమలు చేసుకోవడం కోసం ఆ ఫైట్ అయినండి. ప్రత్యేక హోదా కోసం ఇదే కదండి, ప్రత్యేక హోదా కోసం ఇంకా రాష్ట్ర ప్రయోజనం కోసం ఇంకేదన్నా కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు వారి కుమారవర్యులు అయ్యా ఇద్దరు కూర్చుని మీకు కూడా చోటు ఇస్తే కూర్చుంటాను సార్. అప్పుడు దొంగ దేశ నిజమైన దేశ తేలిపోద్దండి అమ్మా. ఎన్ని రోజులు ఎవరు కూర్చుంటారో తేలిపోద్దండి అమ్మా.
నాకేం కాదమ్మా 20 days అయినా నేను నిలబడతాను, తేల్చేస్తాను. అది ఎవరు దొంగ దేశం తేలిపోతానమ్మా. ఆయన చేశాడు దేశండి, ఢిల్లీలో చేశాడు, హైదరాబాద్ చేశాడు ముఖ్యమంత్రి గారండి. నా దేశం వ్యాఖ్యానించడం కాదండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ దేశం ఎప్పుడు వ్యాఖ్యానించలేదే, హైదరాబాద్ చేసి ఢిల్లీలో చేశారు, నేను ఎప్పుడు తప్పట్లేదు, ఎవరితో తిట్టించలేదు, నేను తిట్టలేదు సుమా. గజ్జిల మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ మనహత చేయటం అంటే తపస్సు చేసుకోవడం లాంటిది. వారిని మీద మనం ఎవరు ఏకకూడదు, వాళ్ళని కూడదు చేసేవాళ్ళ మీద అని గజ్జిల మల్లారెడ్డి గారు చెప్పారండి. కానీ మీ దగ్గర ఆ గౌరవ మర్యాదలు లేవు. మొత్తానికి నిహాదేశ్ని చీప్గా చూస్తున్నారు మీరు అయ్యా. కాబట్టి నేను నిజంగా చేశానా దొంగ చేశానా అని తేలిపోద్ది. పిచ్చే కవిత కూర్చుందాం అన్నయ్యా, మీ అబ్బాయి కూర్చోబెట్టిన బాబు గారిని, చిన్నబాబు గారిని, నేను కూర్చుంటాను నా చోటిత్తని అయ్యా, తేల్చుకుందాం చెప్పానమ్మా. నాకు ఆహ్వానానికి రాలేదన్నమ్మా, వచ్చే రెడీగా ఉన్నానండి అమ్మా. 9వ తారీఖు సభకు మీరు వెళ్తారా సార్? వెళ్ళరా? 9 అండి నేను వెళ్ళానమ్మా. స్పెషల్ స్టేటస్ సభ అది పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి సభ అంటే మీకు ఆహ్వానం అయితే రాలేదు దానికి? ఇంకా ఇప్పుడు నేను ఆహ్వానం కోరుకునేది ఎవరైనా ముఖ్యమంత్రి గారు, వారితో పాటు వారి కుమారులు, పవన్ కళ్యాణ్ గారు చేస్తానంటే దానికి ఆహ్వానం కలిగితే, సభలు సమావేశాలు కాదు, కార్యాచరణ రావాలి. ఉపన్యాసాలకి వాటికి నేను వేస్ట్ అండి అయ్యా. అంత పెద్ద ఉపన్యాసకాసం కూడా కాదండి అయ్యా, వేస్ట్ అండి. దేశ కూర్చుంటానంటే అద్దెగా కౌబితో వెళ్ళిపోతానండి. కానీ ఇది మీరు ఇదే కోవలో చిరంజీవి గారిని మొన్న కలిసారు, ఆయన సంఘీభావం తెలిపారా సార్? తెలిపారండి. అంటే వార్తల్లో వచ్చిందే, మీ నుంచి ఎందుకు విందామని అంటే మీరు స్వయంగా వారిని కలిశారు కాబట్టి. అందరూ వచ్చారన్నమ్మా. దాసర్ గారు వచ్చారు, దాసనారాయణ లంచ్ ఇచ్చారండి అమ్మా. చిరంజీవి గారు వచ్చారండి, డీజీపీ చేసిన భాస్కరరావు వచ్చారండి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ చేసిన రంగారాయణ గారు వచ్చారండి, సెక్రటరీ చేసిన కేవీ రావు గారు వచ్చారండి, అలాగే ఎంహెచ్ రావు గారు వచ్చారండి, బొత్స సత్యబాబు గారు వచ్చారండి, అంబటి రాంబాబు గారు వచ్చారండి, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చారండి, ఇంకా ఇంకా పెద్దలు వచ్చారండి. అందరూ వచ్చి సంఘీభావం చెప్పడానికే వచ్చారండి. ఆ సంఘీభావం చెప్పే సందర్భంగా ఒక గ్యాదరింగ్ పెట్టారన్నమాట అండి. అప్పుడు లంచ్ ఏర్పాటు చేశారు నారాయణ గారు. కానీ ఇప్పుడు మీ ఉద్యమంలో వాళ్ళు కీలకంగా క్రియాశీలక పాత్ర పోషిస్తారా సార్ రాబోయే టైంలో? బికాస్ 11వ తేదీ మీరు అందరూ సమావేశం కాబోతున్నారు. నిజానికి మీరు ఒక్క పిలిపిస్తే విజయవాడ సెంటర్గా కేంద్రంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయొచ్చు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆ పిలుపుని ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇంకా? అంటే అఖిలపక్ష సమావేశం నేను పిల్లలకి సరిపోనమ్మా, వారికి నాకు పరిచయం లేవండి అయ్యా. వారిని నేను పిలిచే స్థాయి కాదండి. వారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం ధర్మం తప్పండి. ఏమండి, మా జాతి విషయంలో నేను ఫైట్ చేస్తున్నాను, మీరు సాయం ఇవ్వండి, మీరు ఏదైనా అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయండి, ఈ జాతిని బీచ్లో చేర్చడం కోసం మీరు చేసే ప్రయత్నం చేయమని అంతవరకు తప్పండి అమ్మా. నేను వారిని అఖిలపక్ష సమావేశానికి రమ్మని పెద్ద గ్యాదరింగ్ పెట్టడం అన్నది కాదండి. నా తుని సభ తర్వాత దానికన్నా పెద్ద సభ పెట్టాలి తప్ప దానికన్నా చిన్న సభలు పెట్టే ఇంట్రెస్ట్ నాకు లేదండి అమ్మ. ఆ సభ పెట్టనండి, ఇంకా బహిరంగ సభ మాత్రం పెట్టనండి. జిల్లాల వారీగా భవిష్యత్తులో కార్యక్రమం నిర్ణయించుకుంటామండి. ఈ కార్యాచరణ తిరుగుతుంటామండి, మా నిరసన తెలియజేస్తుంటాం ప్రభుత్వానికి, మా కార్యాచరణ ఆ విధంగా అమలు చేస్తుంటామండి. అంతవరకు అంతిమంగా మీరు కోరుకునేది ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ అయితే హామీలు ఇచ్చిందో, తెలుగుదేశం పార్టీగా హామీలు ఇచ్చి తర్వాత ప్రభుత్వంగా ఏర్పడిందా, హామీలన్నీ నెరవేరాలి మీకు, అంతే, అంతకు మించి ఏం కోరుకోవట్లేదు. దానికోసం మా పోరాటం అండి. నా కోరిక వారు ఇచ్చిన హామీనే అడుగుతున్నాను సార్. ఏమీ కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏం లేవండి అమ్మ. అది కూడా అమ్మా ఇతర కులాలు అనుభవించే కోటాను తగ్గించట్లేదు నేనండి. ఇతర కులాలు అనుభవించే ఏబిసిడీలో మా జాతి రిజర్వేషన్ పెట్టమంటలేదు నేను. అత్యంత పేదవారికి రిజర్వేషన్ ఇమ్మని అడుగుతున్నాం తప్ప ఇతర కులాలకు నష్టం వచ్చే పని నేను చేయటం నాకు ఇష్టం లేదండి, చేయమని చెప్పట్లేదు నేను. నేనే కదా, మా జాతి ఎవరు చెప్పట్లేదండి. అయ్యి మీటింగ్ ప్రాంగణం ఉన్నామా, నెల రోజులు శుభ్రం చేసేవాళ్ళమ్మా. అన్ని కులాల వారు వచ్చి మా సంఘీభావంగా వారి చేతనే సాయం చేశారమ్మా. రూపపుచ్చుకోలేదమ్మా కూలి. వాళ్ళ వెహికల్ వాళ్ళే వేసుకొచ్చారమ్మా. అందరూ ఆయిల్ కూడా వాళ్ళే పోసుకొచ్చారనమ్మా. ఎక్కడ రూపాయిని ఆశించలేదమ్మా. అన్ని కులాల వారు వచ్చి వాళ్ళ చేతనే సాయం చేసి శ్రమదానం చేశారమ్మా. అదే
డబ్బిచ్చి చేయించాలంటే కనీసం 30-40 లక్షలు అవుతుందన్నమ్మా ఆ ప్రాంగణం శుభ్రం చేయించాలంటే. సింగిల్ పైసా అవ్వలేదన్నమ్మా. ఒక భోజనం పెట్టుకున్నామ్మా, పప్పు అన్నం. ఇప్పుడు ఎలా సార్, ఇప్పుడు మీరు ఇది సస్టైన్ చేయాలంటే మీకు ఫండింగ్ అవసరం, మీరేమో ఫండింగ్ వద్దని అనుకుంటున్నారు అందరి దగ్గర నుంచి ఈ డబ్బులు ఖర్చు ఇస్తాం. ఏముందమ్మా, ఎవరి ఖర్చులు వెళ్తూ ఉంటాం అంతే, ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వస్తారు, అది నడుస్తుంది. ఆ మీటింగ్ ఖర్చు నేను పడ్డానండి. నాతో పాటు 2-3 2-3 ఐటమ్స్ తీసుకున్నారండి. మేజర్ ఖర్చు నేను పడ్డానండి. నాకు అప్పు ఇచ్చే మనుషులు ఉండగా నాకు ఏ భయం లేదన్నమ్మా. ఈ ఫండ్ కూడా కలెక్ట్ చేస్తే ఇంకో రకమైన మాట మాట్లాడతారమ్మా వీళ్ళే. ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారమ్మా, ఈ ఫండ్స్ కోసమయ్యా సభ పెట్టింది, ఈ ఫండ్స్ కోసమయ్యా ఉద్యమం చేసింది అంటాడండి. అయ్యా అలవాటండి, నాలుగుకి అటు ఇటు అన్ని రకాల మాటలు ఉంటాయండమ్మా. మా దగ్గర కూడా ఉన్నాయమ్మా. ఇంకా వాళ్ళు ఇంకా తిట్టిస్తే నేను పేల్తానమ్మా. తిట్టడం కాదని పేల్తానమ్మా. అయ్యి వారి మర్యాద కాపాడుకొని గౌరవంగా ఉంటే నేను గౌరవంగా ఉంటానమ్మా. మాటికి జగన్ గారు, మోడీ గారు, సోనియా గాంధీ గారండి. అందరి పేర్లు వచ్చాయా? అందరి పేర్లు వస్తున్నాయి కదా. ఒక ట్రిప్ ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసింది మాకు పిసిసి ప్రెసిడెంట్ గారండి, రఘువీర్ రెడ్డి గారు. ఆయన బీసీ కులస్తుడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఒప్పించి ఈ ఉద్యమాన్ని మద్దతు తీసుకుని రాజమండ్రిలో 13 జిల్లాల మీటింగ్ పెట్టాడు సార్ ఆయన అమ్మ. తర్వాత జిల్లాల వారీగా పెట్టి కాపుల సభకి వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ సెల్లు కూడా కాపుల సెల్లు పెట్టి దానికి ఈశ్వరరావు గారిని ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే గారిని దానికి ప్రెసిడెంట్ చైర్మన్ చేసండి, మాకు సపోర్ట్ చేశారండి. వాళ్ళ పేరు చెప్పరండి. కన్నలక్ష్మి గారు సపోర్ట్ చేశారండి, మాణిక్యరావు సపోర్ట్ చేశారండి, సోమవీర్రాజు గారు సపోర్ట్ చేశారండి. వాళ్ళ పేరు చెప్పరు సార్. దళితులు సపోర్ట్ చేశారు మాకండి, అరసకుమార్ గారు సపోర్ట్ చేశారండి, చింతా మోహన్ గారు సపోర్ట్ చేశారండి, శైలజనాథ్ గారు సపోర్ట్ చేశారండి. వాళ్ళ పేరు చెప్పరండి. ఇంకో విషయం చెప్తానమ్మా, 94లో అండి మాకు రిజర్వేషన్ ఇచ్చే ముందు, జీవో ఇచ్చే ముందండి, బాలగౌడ్ గారు నిజామాబాద్ అప్పుడు ఎంపీ అండి, ఆయన గౌడస్ మీటింగ్ పెట్టారన్నమ్మా ఓ చోట. మనం అడ్డుకోవాలా ఇది అని, ఈ బీసీ రిజర్వేషన్ బీసీలు చేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, అడ్డుకోవాలని చెప్పేసి ఆయన మీటింగ్ పెట్టారనమ్మా. అందరూ రకరకాలుగా మాట్లాడేశారమ్మా. ఒక పెద్ద ఆయన బాలగౌడ్ గారు, అంటే మనం తప్పు మాట్లాడలేదమ్మా నేను, ఆయన అన్న మాట చెప్తానండి. మనం కొన్ని వీధులు అడుక్కుంటున్నాం, ఖాళీగా ఉన్న వీధులు అడుక్కుంటా ఉంటున్నారు, వాళ్ళు మనకి బాధ ఏంటి మనకి అన్నాడండి. మనం కొన్ని వీధులు అడుక్కుంటున్నాం, ఖాళీగా ఉన్న వీధులు అడుక్కుంటా ఉంటున్నారు అన్నాడు. మనం ఉన్న వీధులు రానున్నారు, వాళ్ళు ఖాళీగా ఉన్న వీధులు అడుక్కుంటా ఉంటున్నారు. ఇదే భాష అండి. ఆ పెద్ద ఆయన క్వశ్చన్ చేసేటప్పటికి మీటింగ్ అంతా సైలెన్స్ అయిపోయింది. ఆ కులస్తులో కూడా ఇది తప్పులేసమ్మా, ఖాళీగా ఉన్న వీధులు అడుక్కుంటా ఉంటే మీకు బాధ ఏంటి అని అన్నారు. బాధ సార్ అమ్మా ఆయన చెప్పిన అడిగిన తీరు వల్ల ఆశ్చర్యం కలిగింది తప్ప, లేకపోతే చాలా చిన్న సామాన్యుడికి అర్థమయ్యే భాషలో ఆయన అన్నాడండి. ఆయన చెయ్యి దండం పెట్టాలమ్మా, నేను కాళ్ళకి మొక్కాలమ్మా. ఆ మహానుభావుడు నాకు తెలియదు, నాకండి నా స్నేహితుడి కండి కాళ్ళకి మొక్కాలమ్మా. ఇలాంటివన్నీ చూశానమ్మా. చాలా చూసారు మీరు రాజకీయాల్లో కదా, అంటే డిఫరెంట్ వ్యక్తిత్వాలు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన, అంటే 78 ఎమ్మెల్యే అమ్మా. అదే ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అమ్మా. అప్పుడు ఎలా ఉండేది అంటే, అప్పుడు కూడా నేను జనతా పార్టీ అండి. అదే మీరు జనతా పార్టీ తర్వాత ఇండిపెండెంట్గా వచ్చారు కదా సార్ మీరు, అంటే తర్వాత టీడీపీలో చేరి తర్వాత టీడీపీ. నేను ఎప్పుడు ఏ పార్టీకి అమ్మా నాకు టికెట్ ఇవ్వండి ఎవ్వరిని అడుక్కోలేదమ్మా. మిమ్మల్ని వాళ్ళు ఆశ్రయించి వచ్చేవాళ్ళు. ఎవరికి ఇప్పుడు పన్నెండు ఉంటాడమ్మా, పాలేరు అంటామండి. మంచిగా పనిచేస్తుంటే 10 మందికి ఓపెడతారమ్మా, రా మా పనిలో రా అంటారు. అలా ఆల్రెడీ ఉండమ్మా. నేను నాకేమీ కోరికలు లేవమ్మా, ఏమీ లేవండి అమ్మా. నిక్కచ్చిగా పని చేయటం పేదవాళ్ళకి. కోటేశ్వరుల మీద ఇంట్రెస్ట్ లేదండి అమ్మా. ఆ పెళ్ళిళ్ళకి వాటికి కూడా అమ్మా పేదవాడి ఇంటికి బాగా వెళ్తానమ్మా. కోటేశ్వరుల ఇంటికి వెళ్ళిన నాకు సత్యం ఇష్టపడినమ్మా. నాకు ఆ ధోరణి నచ్చదన్నమ్మా. అంటే ఆ మర్యాదలు ఉండవమ్మా. అవునవును. ఇంకా తప్పదు ఆ మనిషి అంటే, ఉదయం సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి కంపెనీసి వచ్చింది వచ్చేస్తానమ్మా. ఇంకా ఆర్భాటం దగ్గరికి
వెళ్ళినా మనసు ఒప్పదమ్మా. దళితులు కానీ, బీసీలు కానీ, ఇంకోరు కానీ, పేదవాళ్ళు ఎవరు పిలిచినా అండి, మెచ్యూర్ ఫంక్షన్ పిలుస్తారండి, పెళ్ళికి పిలుస్తారండి, లేదా దినకార్యం పిలుస్తారండి, అన్నింటికి భోజనం చేస్తానండి. భోజనం చేయలేకుండా సంవత్సరించానమ్మా నేను అన్ని చోట్ల. పెద్దవాళ్ళకి పెద్దగా నాకు అంటే ద్వేషం కదన్నమ్మా, నాకు వీళ్ళని అంతగా కలుపుకోలేరు, లేనండి, వాళ్ళతో కలవలేరు. ఇక్కడ ఇంకా సహజంగా అనిపిస్తుంది వాతావరణం. మొదటి నుంచి అదేనమ్మా. మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే అమ్మ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అండి తండ్రి గారు. ఈ దళితులు బీసీలే మా తండ్రికి పట్టండి అమ్మా. గ్రామాల్లో పెద్దవాళ్ళు మా తండ్రి గారు లోపల రానిచ్చేవారు కదనమ్మా. ఆ రోజుల్లో గ్రామాల్లో పెద్దల పరిపాలన అమ్మ. ఈ బీసీలు దళితులు మా తండ్రి గారిని ఊరు బయటకు వచ్చి ఊరంతా తిప్పి మొన్న ఊరు ఎండింగ్ పంపించేవారనమ్మా. మంచినీళ్ళు కదా దళితులుంటే తాగేవారు ఆ రోజుల్లో 62లో. ఇప్పుడు కదనమ్మా, ఇప్పుడు అందరూ మంచినీళ్ళు అయితే ఫోటో తెచ్చుకుంటారమ్మా. దళితులతో మంచినీళ్ళు తాగని చెప్పి ఫోటో తెచ్చుకుంటారమ్మా. ఆ రోజుల్లో మా తండ్రి గారు ఆ రోజుల్లో అన్నీ చూశాను. మన చిన్నప్పటి నుంచి నేను తండ్రి గారితో జీప్ డ్రైవింగ్ నేర్చుకుంటూ అన్నీ చూశాను 62 నుంచి. రోజు వారానికి 2-3 బ్యాచ్లు వచ్చేవారండి అమ్మ. 40 మంది 50 మంది గిరిజనులు కొండ మీద దిగండి, దళితులు కానండి. పనుల కోసం వస్తే ఎంఆర్ఓ, ఆర్డీఓకి, తహసీల్దార్కి, కలెక్టర్కి ఈ ఫోన్లు కదండి, ట్రంక్ కాల్స్ కదండి అన్నమ్మ. అప్పుడు ఈ ట్రంక్ కాల్స్ వచ్చేటప్పుడు చాలా టైం అయిపోయిందండి. అలాగా అప్పుడు వంట వండించారా బాబు అనేవారండి. ఈ 40 మందికి వంట వండించుకోండి, ఇంటికి వచ్చేసండి మీరే. కోడిగుడ్లు కర్రీ అండి, బంగాళదుంప కూర్మ, సాంబారు, అంతే అండి. అంటే ఊళ్ళో వట్ల వాళ్ళు భోజనం పెట్టేవారు కదండి. వాళ్ళకి ఒక మనిషి 3 భోజనం చేసుకోవడం మాటండి, కష్టజీవులు కదండి. ఇంకా వట్ల వాళ్ళకి కంగారు వచ్చి పారిపోయారండి. అన్నీ ఇక వంట అయ్యే వరకు సినిమా చూస్తూ ఉండేవారండి. నాన్నగారు పని చేస్తూ ఉండేవారండి, మా సినిమాలో ఉంది నాకండి ఇక్కడ చూస్తూ ఉండేవారండి. మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర భోజనం వడ్డించేసి మళ్ళీ తీసుకెళ్ళి థియేటర్లో పెట్టేసి సెకండ్ షో సినిమా అయ్యే వరకు కూడా సినిమా చూసేసి హాల్లో పడుకునేవారండి. మళ్ళీ తెల్లదో వెళ్ళిపోయారు. మాట ఈ అందరికీ వడ్డీ నేనే అండి, నేనే వడ్డించడం అండి. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి అమ్మ. ఒక సరదా నాకండి. ఎవరింటికి వెళ్ళినా కూడా అండి వాళ్ళు వడ్డించడమ్మా, నేనే వడ్డించేస్తుంటాను వాళ్ళకి కూడా అండి. నేను మా ఇంట్లో వడ్డించడం కదండి, మీ ఇంట్లోకి వచ్చినానమ్మా, ఆ టేబుల్ మీద ఉంటే నేనే వడ్డించేస్తుంటానమ్మా. అది అలవాటనమ్మా. నాన్నగారు 2 సార్లు చేశారండమ్మా. తాతగారు కిలంబ మున్సిపల్ గారు అంటే జిల్లా మున్సిపల్ అమ్మ అయ్యా. సో ఆ నేపథ్యం అంతా మీకు బాగా. తర్వాత 83లో రామారావు పార్టీ పెట్టారనమ్మా. మా ఊరు నుంచి వెళ్ళారమ్మ వారు, నేను వెళ్ళలేదండమ్మా. తర్వాత వారు వీళ్ళు అన్యాయంగా పంపించింది కౌలు పెట్టారమ్మా నన్ను. రామారావు గారు, మీ కులస్తులు ఎవరైనా ఉంటే కొంచెం తీసుకురండి, పార్టీలో జాయిన్ చేయమంటే అప్పుడు నన్ను తీసుకెళ్ళారనమ్మా. 83లో పెట్టారమ్మా. 84లో డ్రైనేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చారన్నమ్మా. మళ్ళీ గొడవ వచ్చిందన్నమ్మా రామారావు నాకును. ఎందుకు సార్ గొడవ అంటే? ఆయన కూడా మీలాగా బాగా ఉద్వేగానికి లోనయ్యే కెరీర్ బాగోకూడదండి. ఆ రోజు కుట్రకు చంద్రబాబు నాయుడు గారే అండి, ఆ రోజు ఉపేందర్ గారు, ఎంతో బ్యాచ్ అండి. నా కెరీర్, నా రికార్డ్ షీట్ బాగుండకూడదండి. ఆ రోజు గొడవ పెడితే రామారావుతో గొడవ పడిపోయి డ్రైనేజ్ బోర్డు చైర్మన్ రాజీనామా చేసేసి పారేసి వచ్చానమ్మా. పెద్ద గొడవ పడ్డానికి ఆ మాటలు వద్దులండి. మళ్ళా 84 ఎండింగ్కి రామారావు మళ్ళీ భాస్కరరావు గొడవ వచ్చిందన్నమ్మా. రామారావు దిగిపోలేదండి. మళ్ళా నేను వచ్చి గొడవ పడ్డా సరే నాదిల భాస్కరరావు కోబెట్టారండి, నేను రానండి. టికెట్ ఇచ్చింది అయినా, ఆహ్వానించింది అయినా రామారావు, వారి ఫోటోతో గెలిచాను, వారి జెండాతో గెలిచాను, నేను వారికి ఉంటానని చెప్పి వారికి వెళ్ళిపోయానండి. మళ్ళీ రామారావు మళ్ళీ అధికారం వచ్చారు 84లో అండి. మంత్రి ఇచ్చారు నాకండి, పుచ్చుకోలేదండి అమ్మ. భారతదేశంలో మంత్రి ఇస్తే పుచ్చుకోని నేను ఒక్కనే ఉంటానమ్మా. పుచ్చుకోలేదండి. కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు నాకండి. ఎందుకు పుచ్చుకోలేదు అప్పుడు? అంటే ఇంట్రెస్ట్ లేదమ్మా. ఈ అస్తమానం గొడవలు, కొంచెం సీన్ సరిగా ఆనెస్ట్గా ఉండటం వల్ల కొంచెం ఇమ్మలేనమ్మా. నేను నాతోడు వాళ్ళు ఇమ్మలేకపోతున్నారో నేను వాళ్ళతో ఇమ్మలేకపోతున్నా తెలియదు కానండి. కానీ ఈ కోణంలో సార్ మీరే చెప్పారు కాబట్టి ప్రస్తావించారు, మీరు ఇవ్వలేక మాటిమాటికి పార్టీలోంచి బయటకు వచ్చారు. ఒక 5-6 సార్లు పార్టీలు మారారని. నేను ఉండలేనమ్మా. మీరు ఉండలేరు అంటే మీరు మనసుని నమ్ముకుంటారా? ఆ టైంకి అలా అనిపిస్తే బయటకు వచ్చేస్తానండి. నేను ఉండలేను, తప్పు చేయనండి. తప్పు చేస్తే ఒప్పుకోనండి, ముక్కుసూటిగా ఉంటారు. రామారావు కమర్షియల్ ట్యాక్స్ అంటే డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా ఉండగా నా మీద ఈ గొడవ వచ్చిన తర్వాత రేపొద్దున మా ఇదే గొడవ మళ్ళీ ఎవరో ఒకరు నా మీద చెప్తారని చెప్పేసి మంత్రికి 10 మందికి ఇచ్చారు మంత్రులు అండి. అందుకు క్యాబినెట్ కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు నాకండి. నేను వెళ్ళలేదన్నమ్మా.
ఆ మరుసటి మళ్ళీ దగ్గుబడి వెంకటేశ్వర తీసుకెళ్ళి ఏదోలాగా పుచ్చుకో అన్నారండి. అనుకోకుండా గవర్నర్ గారు క్యాంప్ వెళ్ళిపోయారండి. ఇంటికి వచ్చేసానండి. మళ్ళీ 85 మళ్ళీ అప్లికేషన్ పెట్టలేదమ్మా టికెట్కి. నేను రామారావు గారు తోటి నేను రావటం వల్ల కౌబెట్ టికెట్ ఇచ్చారనమ్మా. ఇచ్చి మళ్ళీ మంత్రి ఇస్తారమ్మని చెప్పేసి నేను రోజుకో లాడ్జీ మారి ఉన్నామా. ఉదయం సరోవర్ అండి, మధ్యాహ్నం సంపూర్ణ, సాయంత్రం అన్నపూర్ణ, ఇలా మారిపోయి ఉండండి. మంత్రి ఇస్తారమ్మో నా ఉద్దర బాబు అనండి. మొత్తాన్ని పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇంటికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి రామారావు గారు పావుగంట సేపు క్లాస్ ఇచ్చారండి. గతంలో ఈ డ్రైనేజ్ వచ్చే రాజీనామా ఇచ్చిన పడ్డ గొడవ అది గుర్తుపెట్టుకున్నాడు. సరే అని దగ్గుబడి సార్ బయట బ్రీఫింగ్ నాకండి తీసుకుంటాం మంత్రిని చెప్పి ఇచ్చి కమర్షియల్ ఎక్సైజ్ ఇచ్చారు మాట నా పోర్ట్ఫోలియో. ఎక్సైజ్ ఇచ్చారు 2 years చేశానండి. కొంచెం బాగా ఫోకస్ అయ్యానండి. ఫోకస్ అవ్వడానికి కారణం రామారావు గారు అండి. ఆ ఫోకస్ అవుతుంటే బాబు గారు తట్టుకోలేకపోయానండి. అప్పుడు కూడా నాకు మా ఇతనికి పడేది కదండి ఏంటో. కానీ ఏంటో అది మళ్ళీ 87 వచ్చేటప్పటికెళ్ళి పోర్ట్ఫోలియో మార్చారండి. మళ్ళీ గొడవపడ్డాను. పోర్ట్ఫోలియో ఎందుకు మార్చారు సార్, నేను ఏ తప్పు చేయలేదు కదా సార్ అని మళ్ళీ గొడవపడ్డాను రామారావుతాన్ని. మరి ట్రాన్స్పోర్ట్ ఇచ్చారండి. మరి ట్రాన్స్పోర్ట్లో కృష్ణా జిల్లా బస్సు రోడ్ల గురించి మళ్ళీ గొడవ వచ్చిందండి. ఇంకా మనం ఎమ్మెల్యేం లాభం లేదని చెప్పేసండి ఎమ్మెల్యేకి మంత్రికి 2 రాజీనామా చేసేసండి. రాజీనామా లేక కూడా పంపే పరిస్థితి లేదు. చుట్టూరు వాచ్ నా మీద. అప్పటికే బయటకు వచ్చేసిన వార్త అండి రాజీనామా చేస్తారని. రాజీనామా మా ఇంట్లో వంట మనిషిని ఇచ్చండి, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, గవర్నర్ గారు రీసిపోర్ట్ చేయించానండి. ఓహో, అప్పుడు అవును, అప్పుడు అలాగే ఉండేది కదా పరిస్థితి. ఆమె వాచ్ మార్చండి, రాజీనామా చేయకుండా ఉండాలి. 28 మార్చి అండి రాజ్యసభ ఓటేసానండి. సాయంత్రం ట్రైన్ ఎక్కేసానండి. ఆ అటెండర్ని ఆ ట్రైన్ టికెట్లు నాది మా మిస్సెస్ డబ్బులు ఇచ్చేసి గవర్నమెంట్ కట్టే అబ్బాయి కార్ వేసుకుని వచ్చేసానండి. ఇంట్లో లగేజ్ కూడా ఉంటుందమ్మా, సేమ్ డే ఖాళీ చేసేస్తానండి. కానీ గొప్ప విషయం సార్, మీ 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 భార్య గారు, మీ శ్రీమతి గారు కూడా మీ అడుగులో అడుగు వేసి మీతో పాటు, అంటే ఏదో ఉంటే వంటింటి పట్టున ఇంటి పట్టున ఉంటారు, లేదంటే సరే ఏదో చేసుకుంటున్నారని వదిలేస్తారు. మీతో కలిసి నిజంగా సహధర్మచారణ అన్నట్టు మీకు భలే దొరికారు సార్. ఆవిడకి భలే దొరికారు మీరు. ఒక కారు ఉంటుందన్నమ్మా నా సొంత కారు, 2-3 సూట్ కేసులు ఉంటాయండమ్మా, వేసుకొచ్చేస్తాను అంతే. సేమ్ డే ఖాళీ చేస్తానమ్మా. ఎవరు ఖాళీ చేయరమ్మా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు క్వార్టర్స్ ఖాళీ చేయరమ్మా. నేను ఒక్కనే ఖాళీ చేశానమ్మా. ఎంపీగా ఉండగా కూడా ఖాళీ చేస్తే సెక్రటరీ జనరల్ ఆశ్చర్యపోయండి. అందరూ 3 months ఎక్షన్ అడుగుతారు. ఎక్షన్ నేను 1 నిమిషం ఉండలేదండి. మీరు ఎమోషన్ నమ్ముకుంటారు కాబట్టి అక్కడ 1 నిమిషం కూడా అయిపోయిందన్నమ్మా. మళ్ళీ రాజీనామా చేసిన కాంగ్రెస్ మళ్ళీ ఆహ్వానించారమ్మా రాజీవ్ గాంధీ గారు. మళ్ళీ 18 ఏళ్ళకి కాంగ్రెస్కి వచ్చానమ్మా. సివిల్ సప్లైస్ ఎక్సైజ్ 2 ఇచ్చారు చెన్నారెడ్డి. అవునవును, సివిల్ సప్లైస్ అప్పుడు అవును, ఎక్సైజ్ కూడా 2 కలిపిచ్చారు. అప్పుడు చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ కదా. మళ్ళీ ఆయనతో కూడా కొంచెం పేచీ వచ్చిందమ్మా. గొడవ వచ్చే టైంకి ఆయన దిగిపోయారమ్మా. అంటే గుంటూరు జిల్లాలో పామాయిల్ అండి, ఎగస్ట్రా ఇచ్చిన కోట ఆఫీసర్లు బ్లాక్ నమ్మిస్తున్నారండి. దాన్ని ఎంక్వైరీ పెట్టించి నేను కొంచెం యాక్షన్ 21 మంది ఎస్కమ్ డీటెయిల్ అండి, డిఎస్ఓ, జీపీఓ, విజిలెన్స్ సిఏ, సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం అందరినీ డిఐజీ బాసిత్ గారు ఉండండి సివిల్ సప్లై విజిలెన్స్కి అండి. ఉన్నది రాసిమన్నాను రిపోర్ట్ అండి. సో దాంతో చంద్రబాబు గారు నాకు గొడవ వచ్చేసిందండి. నేను ఫైల్ రికమెండ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఎప్పుడూ చేయలేదండి. మళ్ళీ ఆయనతో గొడవ వచ్చిందండి. ఈ లోపల రాజీవ్ గాంధీ గారి ఇంటికి వచ్చేమని అనుకుని ఆయనని మళ్ళీ నన్ను ఇంకా జనార్దన్ గారు అయ్యారంటే ఇంక నేను వెళ్ళలేదండి. ఇక ఎవరితో కళ్ళానండి. మెయిన్ అయ్యా జనార్దన్ గారు అన్నారటండి, ఈ వెంకటగిరిలో అడిగారటండి, ఏమండి మా ముద్దుగా భద్రనామాకి ఎందుకు మంత్రి ఇవ్వలేదంటే, మీ ముద్దుగా భద్రనామా జేబులో నిత్యం రాజీనామా లేకుంటుందయ్యా, మీ ఎక్కడ పడవయ్యా, దేశవ్యాప్తంగా మా పార్టీ ఉంది అయ్యా, ఎక్కడ పార్టీ అధికారులు లేకపోతే అక్కడికి మేము ఫండ్ పంపాలా, పార్టీ ఆఫీస్ నడపాలా, ఢిల్లీలో ఏఎస్ ఆఫీస్ నడపాలా, ఇవన్నీ ఉంటాయి మా ఖర్చులు, మీ ఓడు ఏమీ పెట్టడానికి లేదంటాడు, డబ్బు తీసుకోవడానికి లేదంటాడు, ఎక్కడ చావమయ్యా మేము అయ్యా అని చేత బయట ఉంటాం బెటర్ మీ ఓడు అని అన్నారండి. వెంకటగిరి సాయి గారిని డాక్టర్ గారు ఉండేవారండి. అయ్యా ఆ తర్వాత ఇండిపెండెంట్గా చేశారు కదా సార్, కొంత ఇండిపెండెంట్గా మీరు ఇంకా అంతే అంతే. తర్వాత మళ్ళీ బీజేపీకి వెళ్ళారా? బీజేపీ రమ్మని మన దత్తాత్రేయ గారండి అందరు కిలంపుడు వచ్చారండి.
ఎంపీ టికెట్ ఇస్తాను దగా చేశారు కాంగ్రెస్లో నాకండి. అయితే ఇప్పుడు దత్తాత్రేయ గారు బీ ఫార్మట్కి వచ్చేసారండి. నిలబడతారా మీరు తీసుకోండి అని. నాకు వద్దు సార్, నేను దీనికోసమే వచ్చేసాను అనుకుంటారు, అయితే మాకు సపోర్ట్ చేయండి అని కృష్ణరాజు గారు నాకు చెప్పారండి. కృష్ణరాజు గారికి గజాకృష్ణరాజు గారు నా చేత సాయాన్ని చేశాను. కొంతకాలం ఉన్నానండి, మళ్ళీ బయటకు వచ్చేసానండి. అయ్యా మళ్ళా టీడీపీ రమ్మని మళ్ళీ బాబు గారు పిలిచారు, మళ్ళీ కవ పెట్టారు. ఎప్పుడండి దేవినేని వెంకటరమణ గారు చచ్చిపోయి చూసారు ట్రైన్ యాక్సిడెంట్లో అండి. ఆ రోజు శ్మశానంలో కూర్చునండి లోక్సభ స్పీకర్ బాలయ్య గారండి, రాష్ట్ర మన మన స్టేట్ అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరరావు గారిని శ్మశాన బాడీతో పిలిచి ఈ పద్మనాభంతో మాట్లాడండి, మనకు ఫస్ట్ అనౌన్స్ చేద్దాం ఎంపీ టికెట్ అని చెప్పి పంపించారు అన్నమాట అండి. ఒక 4-5 సార్లు టాక్స్ అయిన తర్వాత మొత్తానికి జాయిన్ అయ్యాను సార్. ఇలా మళ్ళీ తర్వాత వైఎస్ గారు పిలిచారు మళ్ళీ అండి. 2009 అనుకుంటానండి. అయ్యా పిఠాపురం అడిగానేనండి, పద్మనాభం గారు పిఠాపురం బాగోలేదు, వద్దు సుమా, పత్తిపాడు బాగుంది, తుని బాగుంది, పెద్దాపురం బాగుంది, మూడింటికి తీసుకోండి, మీరు గెలవాలి నాకు అని పాపం ఆయన పెట్టారండి. ఆయన బోస్ గారు పంపించారండి. ఇంటెలిజెన్స్ డీజీ ఉండేవారండి అరవిందరావు గారు, నాకు బాగా క్లోజ్ అండి, ఆయనతో ఫోన్ చేయించారండి. ఆయన అసలు బాగాలేదు, ఫస్ట్ గెలిచి పిఆర్పి ఇక్కడ మన ప్లేస్ బాగాలేదంటే అండి, బాగాలేని చోటకి వెళ్తాం సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళారండి. మధ్యలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు జిల్లాకి టూర్ వచ్చి రాత్రి 1 గంటకి రాజమండ్రిలో రివ్యూ చేశారండి, కాన్స్టిట్యూన్సీ వారీగానండి. వాట్ అబౌట్ పిఠాపురం అన్నారండి. పిఠాపురం ఉండి పిఠాపురం బాగాలేదు, కొంచెం బాగాలేదంటే పద్మనాభ గారు ఫోన్ కలపండి అండి. అతను 1 గంటకండి. పద్మనాభ గారు ఏం కావాలి గెలవాలి మీరు అని. నాకు ఏమొద్దు సార్, మీరు ఇచ్చిన డబ్బులే ఖర్చు అవ్వట్లేదు, ఖర్చు పెట్టడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు అలవాట్లేదు అసలండి, డబ్బు లేదండి, ఖర్చు పెట్టడం అంతకంటే రాదు నాకండి, ఆ విధానం నాకు తెలియదు నాకండి. అయిపోయిందండి. తర్వాత మళ్ళీ పాపం ఆయన మధ్యలో 2-3 ఫోన్ చేసేవారు, ఎలా ఉంది వద్దండి ఉండండి సార్, డబ్బు ఎంత కావాలంటే అది పట్టుకెళ్ళి పంపుతాను, నాకు అలవాట్లేదు సార్ అని పుచ్చుకోలేదు సార్, పోయామండి. అయ్యా సో అలా ఇప్పుడు ఉద్యమాన్ని మళ్ళీ మీకు ఒక అంటే కొత్త ఉద్యమం కాకపోయినా అదే ఉద్యమం తెరపైకి తీసుకొచ్చారు సార్. వంగవీటి సినిమా గురించి విన్నారా మీరు? వంగవీటి అని సినిమా రాబోతుంది, రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్నారు. అదే వస్తే పేపర్లో చూశానండి, అందులో మీ పాత్ర కూడా ఉండబోతుందట. అంటే చరిత్రలో బేసిక్గా అంటే ఈ మొత్తం ఇక్కడ రాజకీయాల మొత్తంలో మీ పాత్ర మీకు తెలిసిందా? వినికిడు అంటే మీ వినికిడు నాకు తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారి పేరు వింటుంటారు కదా? పేరున్నాను సార్. ఎప్పుడు ఎవరికి వెళ్ళి అడుక్కోలేదు సార్, నేను ఏ పదవి కూడా ఎవరిని అడుక్కోలేదు సార్. మంత్రి పుచ్చుకోకపోతే అండి కాకినాడలో చంద్రశేఖర రెడ్డి గారిని ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారండి, వాళ్ళ తాతగా కృష్ణారెడ్డి గారండి, నాకు చాలా ఫేవర్ అండి. ఆయన చాలా బయటికి వెళ్ళండి, చాలా ఫిరోషియస్గా ఉంటాడు ఆయనండి. ఆయన ఒకసారి తెల్లవారుజామున వచ్చి 6 గంటలకండి, అమ్మ వచ్చేసి భద్రరామ గారు మంత్రి తీసుకున్నట్టు చేతకెళ్తాను కనపడుతుంది సుమా, కిలంప మనసు గారు అబ్బాయి, వీరరాఘరావు మనసు గారు మనవడు, వీరరావు అబ్బాయి డ్యాముడు మంచి 2 గంటల క్లాస్ ఇచ్చాడు నాకండి. మంత్రి ఎందుకు పుచ్చుకొని అంటున్నావు? అయ్యా నాకు వద్దు బాబు, నాకు ఇవన్నీ నేనే. అయ్యా ఈ నిర్ణయాలన్నీ కూడా ఇంట్లో సంప్రదించేవారా సార్ మీరు? ఆ విషయాలు ఇంట్లో ఎవరితో సంప్రదించలేదండి, మీరే మొత్తం ఆలు నేనే అండి. దేశంలో వచ్చేటప్పుడు మాత్రం కుటుంబంతో సేదిగా మాట్లాడుకుంటాం, కూర్చుంటాం అంతే అండి. మిగతా విషయాలు వాళ్ళు అడగరని నేను చెప్పనండి. అయ్యా సో అన్నిటికంటే బాగా మిమ్మల్ని మనసుని కష్టపెట్టిన సంఘటన మొన్న దీక్ష అప్పుడుదే అంటారా? ఇదే సార్ నా కొడుకుని కొట్టడం, నా భార్యని ఆమోదించడం, అదే తలుచుకుంటూ ఏడిపోతుంటారు సార్. 10 నిమిషాలు ఏడుతుంటాం గదిలో నుండి. నా ఇంట్లో కొట్టారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో. అయ్యా ఇంచుమించుగా 60 సంవత్సరాల నుంచి ఉన్నాం రాజకీయంలో అండి. అయ్యా ఇంకో విషయం సార్, నేను రాజకీయాలు వచ్చినప్పుడు నాకు 25 సంవత్సరాలు నిండలేదు సార్ నాకు. అయ్యా 26 ఎంటర్ అవ్వాలండి. అయ్యా అదే బాధపడుతుంటాను సార్. మిగతా విషయాలు గెలుపు ఓటములు ఎలక్షన్లు మామూలేనండి, అవి బాధపడేది కానండి. అది కూడా గౌరవించే మనిషిని నేనండి, గౌరవం పొందిన పోలీస్ అండి. బాగా అంటే మీ మాట ఇప్పుడు వింటున్న క్రమం చూస్తే అర్థమైపోయింది. మీకు మొదటి విషయం ఆత్మగౌరవం, మీ గౌరవం పరస్పర గౌరవం.
గౌరవించి గౌరవించుకోవడం అంట కదండి. అయ్యా బాధాకరం సార్. ఎంతకాలం జీవితం ఉంటుందో తెలియదు కానండి, ఈ జీవితం ఉన్నంత లోపల మంచి వార్త వినాలని చూస్తున్నాను సార్. నా కుటుంబాన్ని అవమానించిన వాళ్ళకి భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ కోసం చూస్తున్నాను సార్. అయ్యా అదే బాధ సార్ నాకు. ఏమైంది సార్ ఆ పనిష్మెంట్ అంటే? నిజానికి అంటే భగవంతుడే బాధ సార్. భగవంతుడి మీద ఆధారపడ్డాను. మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మీరు అన్ని పార్టీలు అన్ని పరిస్థితులు చూశారు కాబట్టి 2019 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే ఇప్పుడు టూ ఎర్లీ సార్. టూ ఎర్లీ టు చెప్పలేమంటారా? వేవ్ ఎట్లా ఉంటుంది, పరిస్థితులు ఎలా మారుతాయి? టీడీపీకి అయితే మాత్రం ఏముండదు సార్, జీరో అండి. అది ఇంకా 100% అండి. అంటే వీటన్నిటికీ అతీతంగా చెప్తున్నారు ఈ మాట. అన్నిటికీ ఏమిటండి, ఇచ్చిన వాగ్దానం ఏది అమలు చేయలేదు సార్. మా జాతి అని కాదండి, అన్ని సెక్షన్లో కూడా అసంతృప్తి బాగా విపరీతంగా ఉందండి. అన్ని సెక్షన్లోనండి. కాంగ్రెస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు చెప్పలేం కానండి, బాబు గారికి అయితే మాత్రం అవకాశం లేదండి. ఏమనుమా లేదండి. ఇక ఏ సెక్షన్ హ్యాపీగా లేదు సార్. బయటికి రావడానికి స్ట్రెంత్ సరిపోవట్లేదు వాళ్ళకి. నోరెట్టి బయట వచ్చి అడుక్కుందామంటే ఆ స్ట్రెంత్ సరిపోక వాళ్ళు కుమిలిపోతున్నారు. మీరు జాతి కోసం పోరాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీ జాతిలో వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా 2019కి పరిస్థితులు? అది నేను చెప్పలేను సార్. ఇంకా చెప్పలేను, కష్టం. అయ్యా అంటే రాజ్యాధికారం మీద కన్నా జాతికి దీని మీద దృష్టి తప్ప నాకు రాజ్యాధికారం ప్రస్తుతం లేదు అజెండాలో. లేదండి, ఇదే దీని మీదే ఉందండి. అలా వస్తే కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి కదా సార్? అంటే మామూలుగా రాజ్యాధికారం, మహిళలకు రిజర్వేషన్లు అన్నా ఎందుకు కోరుకుంటారంటే ప్రాతినిధ్యం ఉంటే కొంత పరిస్థితులు బాగుపడతాయేమో అని. మాకు ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ మాత్రం బీసీలో కలపటమే సార్. ఆ తర్వాత మిగతా విషయాలు తర్వాతే వస్తాయి. దాని మీద ఇది బైపాస్ చేసేసి మనం స్వార్థానికి వాడుకోకూడదండి. స్వార్థానికి వాడుకోకూడదండి. జాతిని అమ్మేయకూడదండి. జాతిని తాకట్టు పెట్టకూడదండి. నేను దేనికి లొంగిపోకూడదండి. డబ్బుకో పదవుకో లొంగిపోయి జాతిని నాశనం చేయకూడదు. అంచేత నాకు ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ఇదండి. ఇంక రెండోది లేదండి నాకండి. చివరి చాలా కీలకమైన ప్రశ్న సార్. రామాయణం అంతా విని రాముడు సీతకేమవుతాడు అని అడుగుతున్నట్టు అనుకోకపోతే, కుల ప్రాతిపదికన, జాతి ప్రాతిపదికన ఇటువంటి పరిస్థితులు మళ్ళీ మరోసారి బాగా ఘాటుగా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూసినా, సినిమాల్లో మనకి కమ్మా కాపు అని మొదటిసారి మనకు పాటలు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది తీసిన సినిమాల్లో. ఈ పోకడ మారే అవకాశాలు ముందు ఎప్పటికైనా ఉంటాయి. భవిష్యత్తులో మారాలంటారా, లేకపోతే తప్పు లేదంటారా? ఇలా జాతి ప్రాతిపదిక మారదండి, తప్పదు కూడా. ఏమంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ కులపిచ్చి లేకపోతేనే మీకు నాకు రాదండి. అధికారంలో ఉన్న వాళ్ళ కులపిచ్చి ఎప్పుడైతే ఉందో మిగతా కులాల్లో కూడా ఇబ్బంది పడి మనం కూడా కలిసికట్టుగా ఉండాలి. మనం కూడా ఒక ఎజెండా తయారు చేసుకోవాలి. మనం కూడా ముస్లిమ్స్ లాగా ఒక పత్వా జారీ చేయాలి మా జాతి ఓట్లకి అనేది. అది శ్రేయస్కరమే అంటారు. అయితే అది మంచిదే అండి. మంచిదే, తప్పదండి. ఇక ఇప్పుడు గతం చంద్రబాబు నాయుడు వేరండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరండి. ఆయన కులిపించిందంటారా? గతంలో తక్కువ అండి, ఇప్పుడు 100కి 1000 టైమ్స్ కులపిచ్చి పెరిగిపోయిందండి. కింద నుంచి పైదాకా కులపిచ్చి తప్ప రెండో పని లేదండి. అది కూడా అండి సామాన్యుల కోసం ప్రేమ లేదని ఆయన మీద. ఆయనకి వాళ్ళ కులంలో కూడా అండి డబ్బు లక్షాధికారిని కోటేషన్ చేయడం, అప్పుడు కోటేషన్ చేయడం దేనికోసం అండి? వాళ్ళ బాగు కోసం కాదండి, రాబోయే ఎలక్షన్లకి ఖర్చు పెట్టుకోవడం కోసం వీళ్ళని తయారు చేస్తున్నారు నాయకులుగా. కులపిచ్చి, మామూలు కులపిచ్చి కాదండి. పూర్వైతే అది లేదండి. చూసుకోండి మీరు, ఉద్యోగాల్లో ఈ ఆఫీసుల్లో పోస్టింగ్లో ఎవరెవరు ఉన్నారో ఎన్నో రాష్ట్రాలను తెచ్చేస్తున్నారండి. కమ్మారు ఎక్కడుంటే అక్కడ. ఇతర కులాలని ప్రోత్సహించడం. నారాయణ గారిని బాగా ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు కదా. ఆయన వేరే జాతి కదా. అంటే నారాయణ గారు అంటే దీనికోసం అండి 200 కోట్లు ఖర్చు పెట్టేయడం మా ఎలక్షన్కి అండి. పార్టీ అధికారులు లేనంతసేపు కూడా టోటల్ పార్టీని మెయింటైన్ చేసిన నారాయణ గారు. అది ప్రేమ అండి. దాన్ని చెప్పాను చూసారా, కులంలో కొద్దిమందికి ప్రోత్సహిస్తున్నాను చూసారా, అది దేనికోసం? ఉపయోగించుకోవడం కోసం, డబ్బు కోసం అండి. ప్రేమ కాదండి. నారాయణ గారు పార్టీ ఆఫీస్ నడిపిన ఆయనండి. అధికారులు లేనంతసేపు నడిపింది ఆయనండి. మొన్న 200 కోట్లు ఖర్చు పెట్టాడు నారాయణ గారు అండి పార్టీకి. అటువంటి స్టాల్వర్డ్స్ ఇంకా ఉన్నారండి. ఆయన ఎప్పుడు మీరు మాట్లాడలేదు సార్ ఈ జాతి ప్రాతిపదిక నారాయణ గారితో? మాట్లాడలేదు. అంటే అవసరం రాకపోవచ్చు, మీరెవరితో మాట్లాడకపోవచ్చు, కానీ ఇది జాతిలో అందరినీ కలుపుకుపోతున్నారు కాబట్టి. ఇంకా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కదిలించిన వాళ్ళు చేయగలిగేది ఏముండదండి. ఏముండదండి. వాళ్ళు మాట్లాడరు కూడా అండి.
నిజం చెప్పాలంటే మా అబ్బాయి నాన్నగారి కాలేజీ చదివాడు, మా పెద్ద అబ్బాయి అండి. అప్పుడు ఇంత స్టేజ్ కాదనుకో నాన్నగారిది. నెల్లూరులో నాన్న కాలేజీ చదివాడు, అప్పుడు చిన్న కాలేజీ అనేది. తర్వాత సంబంధాలు లేవండి నాకు పైకి. సో ముద్రగడ పద్మనాభం గారి ప్రధానమైన ఏకైక అజెండా మీ జాతిని ఉద్ధరించడం, బీసీ స్టేటస్ కోసం నా ప్రయత్నం. ఇంకా రాజకీయ లబ్ధి లేకపోతే రాజ్యాధికారం ఇవన్నీ కూడా తరువాయి ఇంకా అది సెకండరీ అండి. దాని మీద కోరిక లేదండి. ఇదే బలమైన కోరిక నాకండి. ఈ జాతికి చేతనైన సాయం చేయాలి. 40 సంవత్సరాల నుంచి ఎన్నో కులాలకు చేశాను సార్ నేను. మామూలు చేయటం కదండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. చెప్పండి సార్. అంటే రిస్క్ తీసుకుంటాను సార్ నేను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అండి నక్సలైట్లు ఏలేసం పోలీస్ స్టేషన్ దాడి చేశారండి. దాడి చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ చచ్చిపోయాడండి. 18 తుపాకులు పట్టిపోయారు నక్సలైట్లు అండి. ఈ నక్సలైట్ల దాడికి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు భోజనం పెట్టడమో, కాఫీ ఇవ్వటమో, మోటార్ సైకిల్ ఇవ్వటమో, వ్యాన్ ఇవ్వటమో చేశారండి. నక్సలైట్లు 13 అండి, గ్రామస్తులు 13ని కేసులు ఎక్కించేశారండి. నక్సలైట్ సాయం చేశారని చెప్పి కేసులు ఎక్కించారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారండి, ఇంకా పెద్దల దగ్గరికి వెళ్ళారండి. కరెంట్ పట్టుకుంటే ప్రమాదం సుమా మేము చేయలేమన్నారండి. ఆ 13లోని నక్సలైట్ కాకుండా మిగతా 13లోని నాకు కావాల్సిన 2 ఉన్నారండి. మా పరిస్థితి ఎలా ఉంది అన్నారండి. సరే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశానండి. అడవి పక్కన జీవిస్తున్నారండి, నక్సలైట్లు నివసించే చోట పక్కన ఉన్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పింది చేయకపోతే కాలో చేతి తీసేస్తారు. వాళ్ళు చెప్పింది చేస్తే మీరు పోలీసుల చేత హింసిస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళు, ఎక్కడ పారిపోవాలి అని ఆ పద్ధతిలో వీళ్ళని అన్యాయంగా విరిగించారు. ఈ 3 ఏమన్నారండి, మా 13 గురించి రాయండి, మా ఒక్క గురించి కాదు అన్నారండి. ఏదో రాశానండి, స్పందన లేదండి. మంచి ఎండాకాలం అండి, మే నెల అండి, మే ఆఖరి వారం అండి. నేను ఆదర్శకు కూర్చున్నాను, నేను నా మిస్సెస్ అండి. పోలీసుల చేత తిట్టించారు నన్నండి, బండబోతులు తిట్టించారండి. అప్పుడండి మా భర్తల ముడ్డు కింద బాంబులు పెట్టిన వాళ్ళని మీకు కాపాడమంటారా, శోభవా అని చెప్పేసి తిట్టించారండి. నా కార్యకర్తకు నష్టం జరిగినప్పుడు నేను నా డ్యూటీ చేయాలబ్బాయి అని చెప్పి నేను దేశకు వచ్చినానండి. ఎవరిని రానివ్వలేదు దేశకండి. మంచి ఎండాకాలం అండి, నేనే మా మిస్సెస్ కూర్చున్నామండి. 5 days అయిందండి. 6వ రోజు అనుకుంటాను, గుర్తులేదు నాకండి. ఏలూరు డిఐజీ గారు సెలవు పెట్టించండి, విజయవాడ పోలీస్ కమిషనర్ నాయక్ గారిని, డిటి నాయక్ గారు నాకు బాగా క్లోజ్ అండి. ఆయన్ని ఇన్ఛార్జ్ పెట్టి ఆయన పంపించారు కిలంపూడండి రాయబారానికి. ఆ రోజు అందులో 13లో 3 కొట్టారండి పోలీసులు. కొట్టిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు చెప్పిన అమ్మన్నానండి 13కి. కేసులు తీసామని నా డిమాండ్ అండి. నాయక్ గారు వచ్చేమన్నారటండి, 2 లక్షలు ఇవ్వలేమండి, 50,000 ఇస్తాం మనిషికి అని చెప్పి ఒప్పుకున్నారండి. కేసులు తీసేయడానికి సిద్ధమయ్యారు గవర్నమెంట్ అండి. అడగమన్నారు ముఖ్యమంత్రి గారు, 2 లక్షలు కాదు 50,000 అని అన్నారు. సరే అయితేని మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి నేను రాత్రి 11 అయిందండి. మళ్ళా నాయక్ గారు వెళ్ళిపోయింది. బహుశా ఎడిషనల్ ఎస్పీ గారిని మళ్ళీ పంపించేశారు దగ్గరికి 12:30 ఏమండి కేసు తీసేటప్పుడు రిఫరెన్స్లో మీ పేరు పెట్టనన్నారండి, పెట్టకూడదట. స్థానిక ఎమ్మెల్యే పేరు పెడతా ఉన్నారండి, మీకు అభ్యంతరమా అని అడిగారండి. నేను ఒకటి చెప్పానండి, కలెక్టర్ ఆఫీస్లో వాచ్మెన్ పేరు పెట్టుకుని కేసులు తీసేసినా నేను బాధపడను. నాకు కావాల్సిన కేసులు తీసేయడం కావాలి, నా మనుషులు బయటపడడం కావాలా. ముద్రగడ పద్మనాభం లెటర్ వల్ల పడ్డాడని నాకు ఏం అవసరం లేదు, నా పేరు పెట్టక కాదు. కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాచ్మెన్ పేరు రిక్వెస్ట్ పెట్టుకుని లెటరు, ఆ లెటర్ ద్వారా కేసు తీసామని చెప్పాను నాకండి. షాక్ అయ్యారండి. 2 గంటలకు జీవో ఇచ్చారండి తెచ్చి. అప్పుడు నిమ్మరసం ఇచ్చారన్నమాట. మనిషికి 50,000 రూపాయలు చెక్ ఇచ్చారండి. 13 మంది కేసులు తీశారన్నమాట. నక్సలైట్కి సంబంధించిన కేసులో ఎవరు బయటకు రాలేరండి, నేను వెళ్ళాను సార్. చాలా రిస్క్ అది. నక్సలైట్ పేరుతోనే భయపడిపోయి అందరూ అసలు ముందు ఎవరు రారండి, వాళ్ళతో కలుపుకోరు. నేను లేను సార్. నేను 13 బయట పెట్టానండి. 2 మాత్రం డబ్బులు ఇవ్వలేదండి. 2 ప్రభుత్వ ఉద్యోగులండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు 50,000 ఇవ్వకూడదు మనం అండి. ముఖ్యమంత్రిగా చెప్పమన్నారంటే సరే 11 మందికి 50,000 ఇచ్చారండి.
మళ్ళీ ఇందులో 10,000 తీయించండి, చనిపోయిన కానిస్టేబుల్ మళ్ళీ వాళ్ళకి ఇప్పించాను సార్ నేను. ఈ నక్సలైట్ చంపేసిన కానిస్టేబుల్కి అండి ఫ్యామిలీకి డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారిని పెట్టండి, మళ్ళీ ₹1,00,000 వాళ్ళకి ఇప్పించాను సార్. గవర్నమెంట్ సాయం సంవత్సరం దాకా రాలేదండి. నేను చేయించిన సాయం 10 రోజులు ఇప్పించేశానండి అయ్యా. అప్పుడు పోలీసులు హ్యాపీ ఫీల్ అయ్యారండి అప్పుడు అయ్యా. ఎవరు చేయరు అంటే ఇమేజ్ దెబ్బతింటుందని రకరకాల కారణాలతో. అలాగే ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చానండి. నాకు ఎన్టీ రామారావు పీరియడ్ అండి, గోల్డెన్ పీరియడ్ అండి. అటువంటి అవకాశం ఆ రోజుల్లో ఏ మంత్రి ఉపయోగించుకోలేదండి. ఏ మంత్రికి ఆ అవకాశం రాలేదండి, నాకు ఒక్కడికే వచ్చిందండి. నాతో పాటు అశోక్ రాజు గారికి వచ్చిందండి. కానీ ఆయన రాజపేట కదండి, ఆయన ఉపయోగించుకోలేదు. నేను ఒక్కడిని ఉపయోగించుకున్నానండి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు పెడితే అన్ని ఉద్యోగాలు నేను టిక్కెట్టాలండి. తప్ప రైటా వేరే విషయం అండి, నేను టిక్కెట్ వలసిందే. డిపార్ట్మెంట్ వచ్చినట్టుగా సెలెక్ట్ చేయడానికి లేదండి, వాళ్ళ కొలతలు తీసుకోవడమేనండి. I2 చేస్తాను, లిస్ట్ బట్టలు రావటమేనండి. ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం టికెట్ వేనేనండి. ఎమ్మెల్యేకి గౌరవించేవాడండి. వాళ్ళు సమాజంలో ప్రజలతో దిగుబడ్డారండి. అధికార పార్టీ ఎమ్మెల్యే కాదండి అమ్మ, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఓటిచ్చేవాడినండి. అధికార పార్టీకి 2 అయితే అపోజిషన్ పార్టీకి ఓటిచ్చేవాడినండి. ఎవరి చేత మాట పడకుండా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలన్నీ అండి. అప్పటికే ఆ వేకెన్సీస్ ఫిలప్ చేయడం కాదండి, 6 నెలల్లో రిటైర్ అయిపోయి వేకెన్సీ కూడా ఫిలప్ చేసుకోండి నేనండి. 6 నెలల్లో రిటైర్ అయ్యే వేకెన్సీ కూడా అండి వెయిటింగ్ లిస్ట్ పెట్టేసి ఫిలప్ చేసుకోండి. ఎప్పుడు తప్పు చేసుకోండి కాదండి. 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమం రామారావు ఇచ్చారు నాకండి. అందులో వారు దయ వల్ల నేను ఈ స్థితికి వచ్చానండి. తర్వాత అండి రాజీనామా చేశానండి 88 మార్చి 28 కదండి. అప్పుడు రామారావు గారు నన్ను రాజీనామా ఉపసంహరించుకోమని రాయబారం పంపించారు చాలామంది అండి, ఇంక్లూడింగ్ దుగ్గుబడి వెంకటేశ్వరరావుతో సైతంగా వచ్చారండి. బాలకృష్ణ, సినిమా యాక్టర్ బాలకృష్ణ, మోహన్ గారితో సైతంగా అందరూ పంపించారండి. 28 రాజీనామా చేస్తే అండి ఏప్రిల్ 21 మంత్రి రాజీనామా ఆమోదించారండి. ఏప్రిల్ 6 ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించారండి. అప్పటిదాకా టాక్స్ నడుతూ ఉన్నాయండి. ఉండమని నన్ను, నాకు వద్దండి, సమస్య వచ్చినప్పుడు గుమ్మం దాటకుండా మీకు పరిష్కారం చేయాలా, దాటేశాక మళ్ళీ తిరిగి రాకూడదండి. మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. అదే మీరు మొదటి నుంచి మీ పాలసీ ఒకటే, అంతే. గౌరవం నమ్ముకున్నారు, ఆత్మగౌరవం నమ్ముకున్నారు. మా ఫ్రెండ్స్ అనేవారండి చంకెక్కినప్పుడు నెత్తెక్కాలా, సీఎం గారు వెళ్తున్నారు కదండి, పిచ్చోడా నెత్తెక్కించుంటారు, పైన కింద మారేస్తారు. జీవితం నేర్పిన పాఠాలు అవన్నీ. నాకు వద్దు. రామారావు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు నా మీద. అవునా? మామూలు హెరాస్మెంట్ కాదండి. నా ట్యాక్స్లు బాకీ ఉంటే జప్తు చేసేయమంటాం, ఇంకా ఒకటి కదండి. అప్పుడు రాడు తేలేనమాట ఉద్యమాలకి, రాడు తేలింది. రామారావు గారు నన్ను ఎర్ర చేయడం వల్ల చర్మం దళసరైందండి. అప్పటిదాకా చాలా మెత్తన మనిషి నేనండి. ఉద్యమం అంటే తెలియదు నాకండి. ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తారు కానీ మనసుకు మెత్తనే సార్ మీరు. రామారావు సినిమాలు కరెంట్ తీస్తారండి, ఇల్లు కరెంట్ తీస్తారండి, కాక సినిమా కరెంట్ తీస్తారండి, రైస్ మిల్ కరెంట్ తీస్తారండి. 2 రోజులు అండి కరెంట్ లాగా చీకటి ఉంచేశారండి. అది చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ సినిమా గొడవ అండి మా ఊళ్ళో. ఇద్దరు ఒకసారి వేసాం సినిమా అండి. నేను ఆ సినిమా దగ్గర కూర్చున్నానండి. ఆ సినిమా తీసిన తర్వాత మా సినిమా దిగండి అబ్బాయి అన్నానండి. అంతే గొడవ పెరిగిపోయాయండి. ఆ సినిమా కలెక్షన్ లేదండి. నాకు మోరల్ సపోర్ట్ ఎక్కువైపోయిందండి. ఎక్కడి నుంచి గుంటూరు జిల్లా నుంచి విజయనగరం జిల్లా వరకు బస్సులు వేసుకొచ్చి సినిమాకి వచ్చేవారండి. ఈ ఫ్యాన్స్ గొడవలు కూడా చూసారు మీరైతే? చూసి ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి ఫ్యాన్స్ గొడవలు. మొన్న ఎన్టీఆర్ మాకు అదొకటే, నాకు అదొకటే అండి. బీభత్సంగా సినిమాకి వచ్చేసి అల్లుడు మూడు అత్తకేముడు ఏదో సినిమా ఉందండి, అత్తకేముడు అమ్మాయికి మూడు, అమ్మాయి మూడు అండి. ఆ సినిమా ఆ సాంగ్ చూసి వెళ్ళిపోయారండి. 3వ వారం నుంచి ఆ సినిమా కలెక్షన్ లేదు, నాకు సినిమా కలెక్షన్ పెరిగిపోయిందండి. పెరిగిపోయింది. సినిమా మూసేయమని, సీల్ వేసేయమని చెప్పి ఎంఆర్ఓ వారు వచ్చేసారండి. సీల్ అయితే సీల్ బతకూడేస్తాను జాగ్రత్తమ్మా, మీరు వాళ్ళని బ్యాన్ చేయండి, సినిమాలు యాక్ట్ చేద్దండి. బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని, ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని, కృష్ణరాజు గారిని. అంతేగాని నన్ను ఆడొద్దన్నా మీరెవరు? ఏ ఊళ్ళో 100లో ఆటలేదు, 200లో ఆటలేదు, 50లో ఆటలేదు, మా ఊరు వచ్చేటప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి నేను
అయ్యా ఎడ్ల పందాలు వేయట్లేదా, గుర్ర పందాలు ఆడట్లేదా, ప్యాకెట్ ఆడట్లేదా, కోడి పందాలు ఆడట్లేదా, వాటికి లాంగ్ ప్రాబ్లం లేదు. మా సినిమాకి వచ్చేసిందా మీకు? నేను సినిమా పోయిను తీయని సినిమా అన్నాను. సీల్ వేసేయమన్నా సార్ అన్నాను. నేను సీల్ అయితే బత కూడా అన్నాను. అయిపోయిందండి. మళ్ళీ ఆర్డీఓ కోర్టు అండి. ఆర్డీఓ కూడా ఇదే సేమ్ సంగీతం అండి, ఇదే చెప్పానండి. జయప్రకాష్ నాయుడు కలెక్టర్ గారండి. అవునవును, ఆయన నోటీస్ ఇచ్చి రమ్మనండి. నేను ఆఫీసులో రాను, నా మేనేజర్ పంపిస్తాను, సినిమా తీసేయమన్నారు. నేను సినిమా తీయను, ఏదేమైనా సరే అన్నానండి. 50 రోజు వచ్చేసిందండి. సినిమా కలెక్షన్ లేదని అవుతుంది థియేటర్లో. 50 రోజు ఇచ్చినప్పుడు ఇంకా జనం బేబొచ్చవండి. ఏదో విధంగా మూసేయాలి సినిమాలండి. నేను పోయినండి. మొత్తానికి 6 షోలు 7 షోలు వేసాను. పర్మిషన్ లేకున్నానండి. పర్మిషన్ లేకుండా సినిమా వేయకూడదు అన్నారండి. వేస్తాను, నీ ఇష్టమని నేనండి. ఇదే గొడవ అండి. మొత్తానికి వేసేసామండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి లెటర్స్ రాయమని చెప్పి ఆ థియేటర్ ఓనర్ గారు ఇంటి రామారావు దగ్గరికి వెళ్ళారండి. నాకు సపోర్ట్ లేదండి, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. రామారావు అందరిని వెళ్ళమని. మీరు చూసేవారు సార్ సినిమాలో ఆ టైంలో? నేను సినిమా ఆపరేటింగ్ చేస్తాను సార్. నేను ఆపరేటింగ్ చేస్తూ చూసేవాళ్ళు. ఫిల్మ్ ఎక్కించడం నేనే, ప్యాక్ చేయడం నేను, అన్నీ వచ్చినాయి నాకండి. మొత్తం అన్నీ చేస్తానండి. అకౌంట్ రాస్తానండి, ఆఫ్ చేస్తానండి, టికెట్లు అమ్ముతానండి, గేట్లో టికెట్ చింపుతానండి, జనరేటర్ ఆన్ చేస్తానండి. మొత్తం అన్నీ నేర్చుకుంటాను సార్ నేను. వైరింగ్ కూడా చేస్తానండి. అన్నీ చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను సార్ నేను. రామారావు రాయించారండి. రెడీ అయిపోయారు అందరం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఎన్నికల నోటిఫికేషన్, అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిందండి 89లో అండి. వచ్చేస్తే ఇంకా నా సినిమా ఏం చేశానండి, ఫ్రీగా చూపించాను జనానికి అండి. నా సినిమా ఫ్రీగా చూపించాను 30 రోజులు అండి. 30 రోజులు ఫ్రీగా చూపించానండి. ఎలక్షన్ వచ్చేసిందండి. నేను ఎమ్మెల్యే నిలబడ్డానండి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఫ్రీగా చూపించానండి. ఇంకా అది గెలిచానండి. గెలిచిన తర్వాత 2 రోజుల నుంచి సినిమా తీశారండి. 4 రోజుల నుంచి నేను సినిమా తీశానండి. 106 రోజులు అడవి కిందపుల్లో అండి. ఇలాంటి గొడవ పే చేశాను. చిరంజీవి గారిని పిలుద్దాం అనుకున్నా 50 రోజు ఫంక్షన్కి అండి. రామారావు గారు, బ్రదర్ కిల్లంపూడిలో ఫంక్షన్కి వెళ్తున్నామంట, వద్దమ్మా అంటే మనత్తరమ్మ భయం వేసండి. నేను ఇంక పిల్లలు వేస్తాను చిరంజీవి గారిని. అది కూడా ఆ గొడవ కూడా ఫేస్ చేశానండి. ఫ్రెండ్ తెప్పించేయమన్నాడండి రామారావు గారు. బ్రదర్ కిల్లంపూడిలో డిస్టర్బెన్స్గా ఉంది, ఆ ఫ్రెండ్ తెప్పించేయమ్మా అని కూడా చెప్పారండి. ఆ గొడవ కూడా ఫేస్ చేశానండి. అంటే రాజీనామా ఉపసంహరించుకోవడం వల్ల రామారావు కోపం వచ్చింది. రకరకాల ఒత్తిళ్ళన్నీ వచ్చాయి. మీరు అప్పుడు కాకినాడలో ట్యాక్స్ బ్యాక్ ఉన్నానండి. ఆ బల్లలో కుర్చీలు, స్కోప్ లెన్స్లు అండి, మొత్తం జనం ఉండగా తీసుకెళ్ళిపోయారా? సేల్ ట్యాక్స్ పట్టుకుపోయారండి. నన్ను అవమానించాలండి. అయ్యా అది కూడా ఫేస్ చేశానండి. కరెంట్ తీశారు. ఆ రోజు జనరేటర్ లేవండి అమ్మా. అవునవును. ఇంటికి కూడా కరెంట్ లేదు. 2 డేస్ చీకట్లో ఉన్నామండి. అది భరించానండి. కానీ ఇటువంటి అవమానం ఎప్పుడు ఇది చాలా దీనికి ఎప్పుడు లేదండి అమ్మా. ఇదే అంటే నా జీవితంలో మీ భార్య పిల్లల మీద అంటే న్యాచురల్లీ సహజంగా మనకు కష్టం వేస్తుంది. ఇదే ఫస్ట్ 40 సంవత్సరాల్లో ఎప్పుడు మా ఫాదర్ రాజకీయ చరిత్రలో లేదండి, నాకు లేదండి అమ్మ. ఇదే ఫస్ట్ టైం అమ్మ. బాధాకరమైన విషయం. భగవంతుడు ఏం చేస్తాడో తెలియదండి. వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారా లేదా మా జీవితాన్ని ముగింపు చేస్తారా తెలియదు నాకండి. జీవితాన్ని ముగింపు చేసినా సంతోషమేనమ్మా. బాధగా ఉందండి అమ్మ. మధ్యలో బాధపడుతుంటాను, మనం తట్టుకుంటుంటాను. మళ్ళీ 10 మంది వచ్చేవాడికి ఆ బాధ కాసేపు మన పక్క పోద్దండి అమ్మ. అంటే దేశంలో బహుశా నాకు జరిగిన లాంటి అవమానం ఏ రాజకీయ నాయకుడికి జరిగి ఉండదని నేను అనుకుంటున్నానమ్మా. అలాంటి అవమానం చేశారనమ్మా. పోలీసు వాళ్ళని అడిగినండి అండి, దళిత స్త్రీని చెయ్యట్టుకుని రావే చూద్దాం కాలేజ్ ఏది చేస్తాడు మిమ్మల్ని. అవును, అసలు ఒక్క మాట మామూలుగా అంటే సంబోధనలు ఇవైతే బూతులు తిట్లు, కొన్ని సంబోధనలు కూడా అవి చట్టపరంగా రాజ్యాంగపరంగా కూడా. అలాగే మీ పోలీస్ ఆఫీసర్లు భార్యలు ఏం చేస్తే చెప్పండి, మీరు ఉంచుతారా, ఎన్కౌంటర్ చేయరా సార్? డిఎస్పీని అడిగానండి. ఏమంటారు సార్ వాళ్ళు? మాట్లాడినారు మౌనం అంతే. కుమ్ములిపోయి ఏడుతున్నాను. డిఎస్పీ గారు ఫోటో దింతారా, మీరు చూస్తారా, బట్టలు ఇప్పమంటారా, పంపుతారా ముఖ్యమంత్రి గారు ఫోటో పంపించుకోండి, బట్టలు ఇప్పేస్తాం దా పద్మాలిగో. ఇంకా సిగ్గుపడిపోయారు సార్. ఒక డిఎస్పీ గారు యూనిఫామ్లో ఏడుతూ వెనకపోయాడు సార్. ఏ కులస్తుడు తెలియగానండి, ఏమిటి ఈ పరిస్థితి అని. ఒక డిఎస్పీ కూడా కానిస్టేబుల్గా ఉండేవారు అక్కడండి.
4-5 వేల మంది పోలీసారమ్మా హాస్పిటల్ చుట్టూరు. హాస్పిటల్లో బాత్రూమ్ ఉందన్నమ్మా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందన్నమ్మా. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర 10 మంది పోలీస్ కాపలండమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర బాత్రూమ్ వెంకాలండి. బట్టలు మార్చుకునే స్వేచ్ఛ లేదన్నమ్మా, ముఖం చూసే అవకాశం లేదన్నమ్మా. అయ్యా ఇది కూడా వెనకాల ఏదో పార్టీ పెద్ద బలగం ఉంది అంటే అలాంటి బలగం నేను ఇది రాజకీయ ఉండి చేయడం కొంతైనా అక్కడి నుంచి శక్తి వస్తుంది. ఇక్కడ మీరు తెచ్చుకుని మీరు భుజన వేసుకున్న ఉద్యమం కాబట్టి మీరే దానికి సారథి, మీరే దానికి వారధి అన్నీ. మీరే కానిస్టేబుల్ కాబట్టి అది తెచ్చుకుని అది కొనసాగించడం ఎక్కడా నీరు గారిపోవడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఆ మీటింగ్ ప్రాంగణం కూడా ఆ నెల 10 రోజులు నేనే అక్కడ ఉన్నానమ్మా. కూలోడు నేనే అండి, భోజనం వడ్డించేవాడు నేనే అండి, వచ్చిన వాళ్ళతో మాట్లాడేవాడు నేనే అండి. రోజు 4-5 వేల మంది వచ్చేవారండి మా ప్రాంగణానికి, విజిటర్స్ అండి ఇతర జిల్లాల నుంచి. ఈ లోపల 100-150 మంది శ్రమదానం చేయడానికి వచ్చేవారండి అమ్మా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల్లో బిజీగా ఉంది గత కొన్ని సంవత్సరాలు, మీరు చూస్తున్నారు కదా. ఏ పుష్కరాలమ్మా, ఏ పుష్కరాలు విచిత్రమమ్మా. నీటిలో బొడకెట్టాడమ్మ ముఖ్యమంత్రి గారు, లేచిపోయారమ్మా, చచ్చిపోయారమ్మ జనం. అంతే జగన్ ఇది ఎంత విచిత్రం అమ్మా. అంటే జరిగిపోయాడంటే జగన్గా సంబంధం ఏంటమ్మా, మీకు సంబంధం ఏంటమ్మా, నాకు సంబంధం ఏంటమ్మా. మనం అక్కడ ఒక సినిమా తీయించుకోవడం కోసం, జనాన్ని ఎక్కువ పెట్టించుకోవడం కోసం జిమికలు చేసి ఎదరవడం వచ్చేటమ్మా. విఏపీలకు సంబంధించిన ఘాటు ఉందన్న మా నాణ్యానికి, అది వదిలేసేసి అమ్మ సామాన్యం చేసే దాంట్లో చేసేసి వస్తుంటమ్మా. చీప్ పబ్లిసిటీ అమ్మ, చిన్న విషయాన్ని పెద్ద చేయటం బాగా అలవాటమ్మా. చేసి 26 మందిని చంపేశాడమ్మా. చంపేసేసి ఎంక్వైరీ చేస్తానంటే ఒక పద్ధతాడమ్మా. నీటిలో లేచేదమ్మా జగనే కుట్ర. ఎంత ఎదురు మీద చూసేయడం అమ్మా. మొదటిగా బతామ ఉద్యమం చేస్తున్నాడంటే జగన్, అది మోడీ గారు. విజయవాడలో మోడీ గారి పేరు ఎత్తునుకున్నానమ్మా. ఎవరైనా చనిపోతే ఈ మోడీ గారు ఎవరో చచ్చిపోయారు వీళ్ళు అని చెప్తారనుకుని చూశానమ్మా. అవలేదమ్మా, ఎవరో ఒక మీద చూసేయడం మాకు అలవాటమ్మా. ఫుటేజ్లన్నీ మొత్తం తీసేశారమ్మా. ఎంక్వైరీకి ఏం లేవండి అమ్మా. సీసీ కెమెరాలన్నీ తీసేశారమ్మా. సమస్య వచ్చినప్పుడమ్మా ముఖ్యమంత్రి గారు కాదు, మంత్రి గారు కాదు, ఎంపీ గారు కాదు, ఎమ్మెల్యే గారు కాదు, లోకల్ సర్పంచే కాదు, దృష్టి పెట్టాలమ్మా. రైటా రాంగా, చేయగలమా చేయలేమా, చేయలేకపోవడానికి ఇబ్బంది ఏంటి, చేస్తే ఎన్ని రోజులు చేద్దాం, ఇటువంటి కొంచెం స్టడీ చేయాలమ్మా నాయకులు అన్నవాళ్ళు. చేసి ఆ పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి తప్ప మీరు అడిగారని ఎదురుదాడి చేయించేసి తప్పించుకోవడం అన్నది చాలా నీచమైన పని అమ్మా. పాలకులు అలా చేయకూడదన్నమ్మా. 10 కాలాల పాటు పాలించాలంటే సమస్య మీద దృష్టి పెట్టాలమ్మా. ఎందుకు చేశారు? ఇప్పుడు తుని మీటింగ్ పెట్టానమ్మా, అంతమంది జనం వచ్చారంటే ఆకలన్నమ్మా, బాధ దహించిపోయి పిల్లల జీవితాలు బాగోలేదే అని ఆందోళన చెంది వచ్చారనమ్మా. ఆ స్ఫూర్తి కూడా చెప్పారనమ్మా. ఈ మీటింగ్ పెట్టుకునే స్ఫూర్తి కూడా ముఖ్యమంత్రిగా మీరే ఇచ్చారు, మా కలిగి కూడా మీరే ఇచ్చారు, మా కలిగి కారణం మీరే. మీరు రాసి పెట్టి ఉండకపోతే మేము రోడ్డు మీద వచ్చి ఉండేవాళ్ళం కాదు, మా జాతి వచ్చి ఉండేది కాదు, నేను వచ్చి ఉండేవాడిని కాదు. రోడ్డు మీద లాగిన తర్వాత మీరు ఎదురుదాడి చేయించి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. తప్పు సుమా. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నా సరే. ఈ పాలకులు దేనికోసం ఉన్నారమ్మా? మన సమస్య వచ్చిన పరిష్కారం చేయడం కోసం కదండి పాలకులు. మనం ఓటేసింది దేనికోసం ఉన్నారమ్మా? దానికి పరిష్కారం చేయాలని చాలా మార్గాలు ఉంటాయండి అమ్మా. పరిష్కారం చేయమన్నా అని చెప్పేసి కొట్టించేయడం, కేసులు పెట్టేయడం, అవసరాలు చేసేయడం, హాస్పిటల్ని జైల్లో పెట్టేయడం ఎంతవరకు సౌకర్యం అమ్మా? పద్ధతి కాదమ్మా. పాలకులకి అది మంచిది కాదన్నమ్మా. ఈయనే కాదు, ఏ పాలకులు వచ్చినా సమస్యకి వెళ్ళిపోవాలమ్మా. పూర్వం ప్రజానీకం వేరండి, ఇప్పుడు ప్రజానీకం వేరండి. ఇప్పుడు ప్రజానీకం చైతన్యం వచ్చిందన్నమ్మా. మీరు నేను సమానం చెప్పలేమండి. ఇప్పుడున్న ప్రజానీకానికి అంత చైతన్యం ఉందండి.
చిన్నపిల్లలు కూడా తెలివితేటలు వచ్చేసేయండి అమ్మా. తెలివితేటలు ఒక సొత్తు కాదండి, ఈ రాష్ట్రం ఒక సొత్తు కాదండి. ఈ చైతన్యం తగ్గట్టుగా మనం వ్యవహరించుకోవాలి పాలకులండి. అది లేదండి అమ్మా. ఎంతసేపు ఎదురుదాడి, తోటి కొలసలు తిట్టించడం, ఆ సబ్బు ఎలా వద్దండి అమ్మా. అంటే తోటి కులస్తులతో తిట్టిస్తే అప్పుడు చూసే ప్రజానీకానికి ఇద్దరు ఒకే జాతికి సంబంధించిన నాయకులు, మీకు తెలియదేమో రాజకీయాల్లో అదొక ఎత్తు కూడా. దానికి అన్నానమ్మా, ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఇస్తే పని చేయండి, మీరు అన్నట్టే మాకు బాధ్యత ఉంది, ఈ బీసీ స్టేటస్ కోసం అంటున్నారు, అంత మీటింగ్ పెట్టామని చెప్పండి. పెద్ద మీటింగ్ పెట్టేసేసి ఎవరైతే తిడుతున్నారు నన్ను పదవులు రాజీనామా చేసేసి మీటింగ్ లీడ్ చేసేసి ముద్రగా భద్రనామని తప్పిస్తున్నాము, మేము చేసుకుంటున్నాం బాధ్యత, మేము చేస్తాం ఉద్యమం, ముఖ్యమంత్రిగా మాకు భరోసా ఇచ్చారు, మేము నమ్మాం అంచేత మీరు మమ్మల్ని నమ్మండి, పదనామా తప్పించేస్తున్నాం అని చెప్పండి అని చెప్పాను సార్ నేను. అమ్మా అంత మీటింగ్ పెట్టమన్నానండి, అంత మీటింగ్ పెట్టి ముద్రగా భద్రనామా తప్పించాలండి. ప్రెస్ మీట్లో తప్పించేది కుదురుతున్నాయండి. అంతమంది వచ్చారంటే నా మీద నమ్మకం మీద వచ్చారండి. అవును, అంతమందిని మీకు గ్యాదర్ చేయాలా, గ్యాదర్ చేసి నన్ను తప్పించాలండి. తప్పించే ముందు ఏం చేయాలండి వీళ్ళు? వాళ్ళు బాధ్యత ముందు తీసుకోవాలి కదా. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవడం అంటే అండి నాకు ఇలా పదవి రాజీనామా చేయాలండి. రావులపాలెంలో నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యానమ్మా. అప్పుడే జాతికి నా మీద కొంచెం నమ్మకం పెరిగింది. నమ్మకం అలా అక్కడి నుంచి మొదలైంది. అలాగే నమ్మకం పెంచుకోవాలండి. వీళ్ళు పెంచుకోవాలంటే వాళ్ళ పదవులు రాజీనామా చేసేసి పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేయొచ్చండి. అధికార పార్టీకి ఎదండి చేసేసి ముద్రగా భద్రనామా తప్పించేస్తున్నాం, మేము తీసుకున్నాం లీడు, మాది పూచి అని చెప్పైతే నేను హ్యాపీగా ఇంటికి పోతానన్నమ్మా. నాకు ఏ కోరిక లేదన్నమ్మా. అది చెప్పానండి, దానికి సమాధానం లేదన్నమ్మా. తిట్టడమే తప్ప మేము అడిగిన రిక్వెస్ట్ కానీ ఇచ్చిన హామీని కానీ గుర్తు చేస్తుంటే కోపం వచ్చేస్తున్నానమ్మా. అదేనమ్మా. బట్ ఇవాళ చాలా సమయం ఇచ్చారు సార్ మాకు. సంతోషమైంది. మీకు కొన్ని చేదు జ్ఞాపకాలు, కొన్ని మొత్తానికి మీ జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేస్తాం మీ రాజకీయ ప్రయాణంలో. ఇంకా ఉన్నాయనమ్మా, గుర్తు రావండి, ఇంకా చాలా ఉన్నాయనమ్మా. మిమ్మల్ని వాస్తవంగా చూస్తూనే త్వరలో మీ పాత్రను కూడా మేము తెర మీద చూడబోతున్నాం వంగవీటి సినిమాలో. ఎలా ఉంటుంది సార్ మీ పాత్ర, మీరు ఏమన్నా అనుకున్నారా? అంటే తెలియదమ్మా నాకు అలా సినిమాలు అంటే మీకు ఎలాగో సినిమాలు టచ్ ఉంది కాబట్టి అడిగి. కాకినాడ సినిమాలు ఉందన్నమ్మా, నాకు కిలంపూడిలో సినిమాలు ఉండేదండి. ఎగ్జిబిటర్ నేనండి, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కాదండి. 1950లో కట్టారు మా తండ్రి గారి సినిమాలు కిలంపూడిలో. కాకినాడ 65లో కట్టారండి. కాకినాడ సినిమా లీజ్ అండి అమ్మ, మా తండ్రి గారు తీసుకున్నారండి. చక్కగా నేను రాజీనామా చేసే టైంకి లీజు టైం అయిపోయిందండి కాకినాడలో. ఎన్టీ రామారావు గారికి వాళ్ళు గిల్లేరండి, సినిమాలు కొట్టేస్తే సరిపోతున్నారండి, ఈ మిషన్లతో కొట్టేద్దాం, సినిమాలు సైట్ మంది కదా, గవర్నమెంట్ కదా అని అన్నారండి. నేను ఇంకో మాట వదిలేను సార్, నా సినిమాలు కొట్టే టైంకి నా సినిమాతో ఉన్న సుమా సూర్య కాంప్లెక్స్ కొట్టేస్తాను సుమా అని అన్నానండి. సూర్య కాంప్లెక్స్ అంటే ఎన్టీ రామారావు ఇంకుడు కాదండి. అంత మొండికి వెళ్ళిపోయానండి. ఇక నా జీవితం పాటు చేస్తున్నప్పుడు నేను ఆనందకి క్షమించాలండి. అంతే, నేను కూడా రెడీ అయిపోయినానమ్మా, కొంచెం సాయం తీసుకున్నానమ్మా. నా సినిమా కొట్టడానికి ప్రయత్నం చేస్తే సూర్యకాంత కొడతానని చెప్పానమ్మా. అప్పుడు తగ్గిందమ్మా నా మీద ఒత్తిడి. దేవినేని నెహ్రూ గారు కూడా మొన్న ఏంటిది ఈ రోజుల్లో కులం గురించి ప్రస్తావించి పాటలు రావడం ఏంటి, అసలు కులాలు ఏమిటి అది ఇది అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్తారు సార్ మీరు? అంటే నేరుగా రెండు ప్రధాన కులాలకి జరుగుతున్న ఈ పోరాటం ఎప్పటిదో అంటే ఇంకా ఇతరులు నేను బయటకు లాగనమ్మా. ఇందా చెప్పాను తమకి, పవన్ గారు లాగలేదు, నెహ్రూ గారు లాగలేదు, నెహ్రూ గారిని కూడా లాగరు. నెహ్రూ గారు అబ్బాయి మన మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చారండి. నేను మళ్ళీ వాళ్ళ తండ్రి గారిని కామెంట్ చేయడం ధర్మం కాదండి. అర్థమైంది సార్, డెఫినెట్గా. మొన్న వారంతా వచ్చి సంఘీభావంగా, అవునా, నెహ్రూ గారు అబ్బా 50 మంది వేసుకునేయండి పాపం, అప్పటికే 2-3 సార్లు అడిగారండి, వస్తుందని కోబెట్టారండి. నాకు కాయలు లేక పాపం కల్లాపోయామండి, వచ్చేస్తున్నా అని చెప్పేసి. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు మీ మీ డిమాండ్లు సమంజసం అని. వచ్చారంటే ఒప్పుకున్నట్టే కాదమ్మా, మీరు చెప్పాలి, నాకేం తెలుసండి. అవినాష్ గారు అండి, అబ్బాయి పేరు అవినాష్ గారు వచ్చారండి. వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఫోన్ ఇచ్చారండి. పద్నా చాలా విషయాలు మీ ఇద్దరు మాట్లాడుకున్న ఫోన్లోనని. ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పాడు సార్ నా గురించి, నేను దండం పెట్టాలను. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి
ఏమండి ఆ మొదగా భద్రాము రాజీనామా ఉపసంహరించుకోమని కూడా ఎంట పడుతున్నారు, మీ పరుగు పోతుందని చెప్పాడు నామరాజు దగ్గరికి వెళ్ళి. అటువంటి నీతి పనులు ఉంటే మన క్యాబినెట్కి మంచిదమ్మా, అటువంటి నిజాయితీ పనులు మనకు ఉండాలా, పోగొట్టుకుంటే మంచిది కాదు సుమ్మా, నీకు తెలియదమ్మా ఆయన నిజాయితీ గురించి అని నెహ్రూ గారు చెప్పినట్టుగా నెహ్రూ గారు ఛానల్ 1 ఇంటర్వ్యూలో చెప్పారండి. అది చాలా నా జన్మకండి అమ్మా. ధన్యవాదాలు సార్.